Now, yes, friends, is my screen is visible to you, friends? కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే, గుడ్. చూడండి, మనకి ఏదైనా సరే ఒక బిజినెస్ ఉంటుంది. దానిని నడిపించే వ్యక్తి బిజినెస్ ఓనర్ అంతే. సో ఆ బిజినెస్ అనేది పూర్తి స్థాయిలో ఏదైనా ఏ బిజినెస్ అవ్వచ్చు. అది బ్యాంకింగ్ అవ్వనా, అది ఈ కామర్స్ బిజినెస్ అయినా, అది ట్రావెలింగ్ బిజినెస్ అయినా, అది ఫుడ్ బిజినెస్ అయినా, అది టెలికాం బిజినెస్ అయినా, అది ఇన్సూరెన్స్ అయినా, అది హెల్త్ కేర్ అయినా, వాట్ ఎవర్ ద బిజినెస్ యూ హ్యావ్, దాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో జరగటానికి లేదా ఆన్లైన్ లో జరగటానికి మనకి సాఫ్ట్వేర్ కావాలి అంతే. అంటే ఈ బిజినెస్ అంతా ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. సో సాఫ్ట్వేర్ ని తయారు చేసే వ్యక్తి సాఫ్ట్వేర్ డెవలపర్ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాడు. ఎలా సాఫ్ట్వేర్ ని తయారు చేస్తాడు సార్ అంటే, జావా లేదా పైథాన్, ఆర్ ఈ మధ్య కాలంలో .NET, ఇట్లా జావా, పైథాన్, .NET అట్లా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గో లాంగ్వేజ్ కూడా వచ్చింది. ఇది కూడా గో లాంగ్వేజ్, గో దాని పేరు గో. సరే, ఏదో ఒకటి మనకి సాఫ్ట్వేర్ ని తయారవుతుంది. సాఫ్ట్వేర్ తయారైన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇదే సాఫ్ట్వేర్ ని ఒక వ్యక్తి చెకింగ్ చేస్తాడు. ఆ చెకింగ్ నే మనం టెస్టింగ్ అంటాం. ఎస్ టెస్టింగ్. మరి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాడు సాఫ్ట్వేర్ డెవలపర్ యూజింగ్ జావా, పైథాన్, .NET. మరి సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేస్తారు టెస్ట్ ఇంజనీర్ యూజింగ్ సెలీనియం, QTP, టొస్కా, సిఫ్రస్, Appium, okay, load runner, JMeter, different kinds of tools. These are all different kinds of testing tools. ఈ టూల్స్ ఉపయోగించి మనం టెస్ట్ చేస్తాం. ఓకే, టెస్టింగ్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ అనేది పూర్తి స్థాయిలో, అంటే ఈ బిజినెస్ అప్లికేషన్, ఈ ప్రొడక్ట్, ఈ బిజినెస్ సాఫ్ట్వేర్ టోటల్ గా మనం ఎక్కడ ప్లేస్ చేయాలంటే సర్వర్ లో ప్లేస్ చేయాలి. ఇది మన సర్వర్ అనుకుంటే, ఈ సర్వర్ ని తయారు చేసే వ్యక్తి ఎవరంటే క్లౌడ్ ఇంజనీర్. సరే, మరి సర్వర్లు ఎవరు ఇస్తారు ఇక్కడ? అది క్వశ్చన్. అంటే సర్వర్లు ఇచ్చే వ్యక్తిని మనం AWS అంటాం. అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వీడు. ఈ AWS నుంచి సర్వర్లు మనం తెచ్చుకుంటాం. బట్ AWS నుంచి సర్వర్లు తెచ్చుకోవడానికి బిజినెస్ ఓనర్ కి నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తాడు. టోటల్ అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఉంటాం. మనం అంటే ఎవరు? క్లౌడ్ ఇంజనీర్స్. మనం ఏం చేస్తాం? AWS లోకి లాగిన్ అయిపోయి అక్కడ సర్వర్లు తయారు చేస్తాం. అంటే ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో. ఏ ప్లేస్ లో సర్వర్లు కావాలని ఎవరు చెప్తారు? బిజినెస్ ఓనర్ చెప్తాడు. బిజినెస్ ఓనర్ ఎందుకు చెప్తాడు? బిజినెస్ అనే సింగపూర్ లో బిజినెస్ ఉంటే ఆయన సింగపూర్ లో సర్వర్లు తయారు చేయమంటాడు. అతని బిజినెస్ ఇండియాలో ఉంటే ఇండియాలో సర్వర్లు తయారు చేయమంటాడు. అతని బిజినెస్ US లో ఉంటే US లో సర్వర్లు తయారు చేయమంటాడు. ఆ US లో సర్వర్లు తయారు చేసిన తర్వాత ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం. ఎప్పుడైతే సర్వర్లోకి సాఫ్ట్వేర్ డిప్లాయ్ అయిందో అప్పుడు, అంటే అప్లికేషన్, యాప్ మనం అంటాం సాఫ్ట్వేర్ అని. ఈ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసిన తర్వాత అక్కడ బయట నుంచి మనం ఎక్కడ ఉంటాం, మనం ఏం చేస్తాం? దాన్ని ఉపయోగించుకుంటాం. దట్ మీన్స్ వాట్? అదే మన మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ మనం ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ ఇదే. బట్ ద సాఫ్ట్వేర్ ఈస్ ఇన్సైడ్ అ సర్వర్. ద సర్వర్ మస్ట్ బి అప్ అండ్ రన్నింగ్. ఖచ్చితంగా రన్ అవ్వాలి 24/7. కాబట్టి చాలా మంది క్లౌడ్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. ఎందుకు? సర్వర్ నడవకపోతే మనకు సర్వీస్ రాదు, ఆన్లైన్ సర్వీస్ ఏది రాదు. కాబట్టి సర్వర్లు ఇచ్చేవాడు AWS, సర్వర్లు తీసుకునేది బిజినెస్ ఓనర్, సర్వర్లు క్రియేషన్ చేసేది క్లౌడ్ ఇంజనీర్. ఎక్కడ తయారు చేస్తాడు వీడు? మెట్రో స్టేషన్ లో, బస్ స్టాండ్ లో కాదు కదా, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తాడు వీడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ అయిన క్లౌడ్ ఇంజనీర్ ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉన్నాడో వాడికి సర్వర్లు తయారు చేస్తాడు. సో ఆ బిజినెస్ ఓనర్నే మనం ఏమని పిలుస్తామంటే క్లయింట్ అంటాం. ఎస్, అంటే ఆ క్లయింట్ కి మనం పనిచేసి పెడతా ఉంటాం త్రూ సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారాగా మనం ఆ క్లయింట్ కి పనిచేస్తూ ఉంటాం. అంటే మనం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్మే కరెక్టే, కానీ మనకి అంత పేమెంట్ ఇచ్చేది క్లయింట్ త్రూ సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారాగా మనకు శాలరీ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్. అంటే క్లయింట్ ఎస్ 100 రూపీస్ ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి మనకి ఎంత వస్తుంది అనేది అర్థం చేయాలి. ప్యాకేజ్, దట్స్ ఇట్. సో అంటే అప్పుడు మనం ఎట్లా చెప్పాలా అంటే,
మనం ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ సంథింగ్ కాల్డ్ ఏదో ఉంది, ఏబిసి, సారీ XYZ సాఫ్ట్వేర్ కంపెనీ. క్లయింట్ పేరు ఏంది? ఏబిసి. సో నీ పేరు ఏంది? సంథింగ్. ఎస్, వెంకట్ ఆర్ సంథింగ్. ఎస్, ఐఎమ్ వెంకట్. Currently I'm working as a cloud engineer, CS, for the XYZ company. For the past 2.5 years, I have been working inside this project. My client name is ABC and the client location is US. Yes, the client business is something, is in banking business, and you see most of the time we are working on server side, like creating the servers, yes, monitoring the servers, troubleshoot the servers, yes, yes, as and required. We do all kind of activities for our client. ఇలాగా స్టార్ట్ చేసి మొదలుపెట్టి చెప్తూ ఉంటాం, ఇలా ఇలా ఇలా. దాని అంతా స్క్రిప్ట్ నేను రాసిస్తాను మీకు. ఆల్రెడీ రాసి కొంత చేయడం అంటే ఏ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్. కనీసం దీన్ని మొదలుపెట్టి చెప్పలేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబులు రావాలంటే కాదు, కష్టం. కాబట్టి ముందు అసలు కనీసం మాట్లాడటానికి రావాలి. ఎస్, అది సాఫ్ట్వేర్ జాబ్ అంటే. అంతేగాని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏమీ లేదు. ఏ బ్రాంచ్ వ్యక్తి అయినా, అది బీటెక్ లో నువ్వు మెకానికల్ చదువు, సివిల్ చదువు, ఇంకోటి చదువు, ట్రిపుల్ ఈ చేసుకో, ఏదైనా చేసుకో, లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజిక్స్, లేదా ఎంకామ్ కామర్స్, లేదా ఎంఏ, లేదా బీఫార్మసీ, లేదా ఎంఫార్మసీ, లేదా ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ రోజు సాఫ్ట్వేర్ లోకి రావచ్చు కోర్స్ నేర్చుకుంటే, అంతే. అలాగే సెట్ అయ్యే కోర్స్ ఇది, ఎందుకంటే నాన్ కోడింగ్ కోర్స్ కాబట్టి. క్లౌడ్ కంప్యూటింగ్, సరే, అది దాని గొడవ అర్థమైపోయింది. సో ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి సర్వర్లు ఇస్తున్నాడు. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది? అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇదేంది? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. క్లౌడ్ అంటే ఏంది సార్ మాకు తెలియదు అంటే, క్లౌడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు సర్వర్లు ఏడబ్ల్యూఎస్ వాడి, ఓకే, ఏడబ్ల్యూఎస్ వాడి సర్వర్లు ఇక్కడ క్లయింట్ మనం క్లయింట్ ఉపయోగించుకోండి, ఎవడోడు ఏబిసి క్లయింట్. కాబట్టి ఒక వ్యక్తి తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అంటే సర్వర్లు వాడి మనం ఉపయోగించుకుంటున్నాం. ఎలాగా? త్రూ ఆన్లైన్. ఎలాగా? జస్ట్ జస్ట్ రెంట్ పే చేస్తున్నాం, మంత్లీ రెంట్. సో ఇలాగా మంత్లీ తీసుకొని మనం ఉపయోగించుకొని మనం మంత్లీ రెంట్ పే చేసే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని పెడతాం అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? మనం సర్వర్లు కొనం, మనం అడ్వాన్స్ పే చేయం, మనం సర్వర్ల కోసం ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టాం, మనం సర్వర్లు మేనేజ్ చేయం, మన సర్వర్లు ఎక్కడ ఉంటాయో మనకే తెలియదు, కానీ సర్వర్లు తీసుకుంటాం మనం ఎవరి నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి. బట్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్లు మనం తీసుకొని ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వ్యక్తినే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం. వాడి పేరే ఏడబ్ల్యూఎస్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈజ్ ఎ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. డిఫరెంట్ సర్వీసులు మనకి ఇస్తాడు, సర్వర్లు ఇస్తాడు, స్టోరేజ్ ఇస్తాడు, నెట్వర్కింగ్ ఇస్తాడు, చాలా ఇస్తా ఉంటాడు వీడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బిజినెస్ క్లయింట్స్ అన్ని బిజినెస్ ఓనర్స్ అన్ని బిజినెస్ స్టేక్ హోల్డర్స్ కి సర్వర్లు ఇస్తూ ఉంటాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్. బట్ ఇది ఇవ్వడం అంటే మధ్యలో వ్యక్తి కావాలిగా, ఆ మధ్యలో మీడియేటరే మనమే, క్లౌడ్ ఇంజనీర్. మన డ్యూటీ. అలా వాడికి తెలియదు కదా, బిజినెస్ ఓనర్ కి ఏమో తెలియదు కదా. దాట్స్ వై వీఆర్ ఎంటరింగ్ అట్లా. సో మనల్ని ఇంకో భాషలో ఏమని పిలుస్తారంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్. అంటే వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సొల్యూషన్ టు ద క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? వీడు. నీ బిజినెస్ కు తగ్గట్టుగా సర్వర్లు ఇస్తాం, నీ బిజినెస్ కు తగ్గట్టుగా సర్వర్లు పెర్ఫార్మెన్స్ చూస్తాం, నీ బిజినెస్ కు తగ్గట్టుగా టోటల్ గా ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఫర్ యూ. అట్లా మనం ఉంటాం మీడియేటర్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ అండ్ క్లయింట్. ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. సో క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కి క్లయింట్ కి మధ్యలో సంబంధం లేదు. Yes. అందుకోసం మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం వల్ల మనం ఆ క్లయింట్ కి పని చేసి పెడతా ఉంటాం. ఎస్, సరే, ఇది స్టోరీ. సరే, బాగానే ఉంది. సర్వర్లు కూడా అర్థమైంది, సర్వర్లు ఇచ్చేవాళ్ళు అర్థమైంది, ఓకే, బాగుంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి తీసుకోవాల్సింది, మనం సపోజ్ దిస్ ఇస్ వాట్ బిల్డింగ్ బాస్. బిల్డింగ్ ఇది. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలతో ఆడుకుంటా, కూరగాయలు కట్ చేసుకుంటా, జెంట్స్ అయితే టీ షాపులో జ్యూస్ షాపులో స్టైల్ గా కూర్చొని సిగరెట్ తాగుతా, ఏంటి అదేదో జ్యూస్ తాగుతా, జేబులో సెల్ ఫోన్ వేసుకొని ఓకే ఓకే అనగాకండి దయచేసి. లైఫ్ అంతా ఓకే అయింది, ఇప్పటికే సగం జీవితం ఏంది గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఉన్న జీవితానన్నా
సక్రమైన విధానంలో కోర్సు బాగా నేర్చుకొని జాబ్ కొట్టాలి. అది 1 అవర్ అంటే నేనేం చెప్తానంటే 24 అవర్స్లో 1 అవర్ కూడా నువ్వు క్లాస్ వినలేకపోతే నువ్వు అన్ఫిట్ ఫర్ ద సాఫ్ట్వేర్ జాబ్. అంతే. 24 గంటల్లో 1 గంట నువ్వు కోర్సు కూడా నేర్చుకోలేకపోయిన స్థాయిలో ఉన్నావంటే నీవు సాఫ్ట్వేర్ కోర్స్కి వేస్ట్. నేను చెప్పడం అది అన్ఫిట్ ఫర్ ద సాఫ్ట్వేర్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ జాబ్ ఆల్సో. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలా 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 మంచి ఏంది మంచి అవకాశాలు ఉంటాయి, మంచి ప్యాకేజ్ ఉంటుంది. మరి క్లయింట్ కింద మనం పని చేయాలి. క్లయింట్ ఏమంటాడు, ఒక వర్క్ ఇస్తాడు, మనం చేయగలగాల. మనం ఇట్లాగే ఉంటే ఎట్లా, జ్యూస్ కాసేపు తాగుతా, టీ షాప్ దగ్గర కాసేపు కూర్చుంటా, ఇడ్లీ బండి దగ్గర కాసేపు నో. 2 నెలలు ఇంటి దగ్గర ఉంటావు. ఫస్ట్ నెలలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటావు, 2 నెలలు ఇంటి దగ్గర ఉంటావు, 3 నెలల్లో ఎవరికి కనపడవు. ఏదో ఉద్యోగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్తా ఉంటావు. అది లైఫ్. కాబట్టి నేను చెప్పేదాన్ని స్ట్రాంగ్ గా ఉండాలి మనిషి. ఓకే, దేనికైనా సరే ఎస్ తట్టుకొని నిలబడగలను, సాధించగలను, విజయం నాదే అంతే, కన్ఫామ్ వస్తుంది విజయం అంతే. సరే, ఇది ఒక బిల్డింగ్ యాక్చువల్ గా. ఓకే, ఈ బిల్డింగ్ లో వాస్తవంగా చూడండి, ఇది ఒక అతను కట్టించాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ ఇదేమో సెకండ్ ఫ్లోర్. ఓకే, ఇదేంటి థర్డ్ ఫ్లోర్. ఓకే, ఇట్లా ఉంది. ఈ ఓనర్ ఎస్ ఎస్. ఇక వాడు ఏం చేశాడంటే టూలెట్ పెట్టాడు. థర్డ్ ఫ్లోర్ ఖాళీ. థర్డ్ ఫ్లోర్ ఖాళీ ఉంది, టూలెట్, 2 డబుల్ బెడ్రూమ్ ప్లాట్ఫామ్, టూలెట్ పెట్టాడు థర్డ్ ఫ్లోర్. ఎప్పుడైతే టూలెట్ పెట్టాడో మరి మనలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తారుగా. ఎస్, బాస్ టూలెట్ పెట్టావు, ఎంత రెంట్? 10,000 అండి. సరే, రూమ్ చూద్దాం ఉంటుందా. లోపలికి వెళ్ళాం. థర్డ్ ఫ్లోర్ ఎక్సలెంట్ గా ఉంది, డబుల్ బెడ్రూమ్. అయ్యో, థర్డ్ ఫ్లోర్ అయినా పర్లా, 10,000 ఓకే తీసుకున్నాం. ఓకే సార్, ఎంత కట్టాలా? 2 నెలలు అడ్వాన్స్ 20,000. ఫోన్పే అయిపోయింది, 20,000 కట్టేశాం. తీసుకున్న వెంటనే ఏం జరిగింది, వెంటనే వాడు ఒక మాట చెప్తాడు. పైకి వస్తాడు. పైకి వచ్చేమండి, ఏం పేరు మీ పేరు? నా పేరు పలాందండి. మీ పేరు ఏం? నా పేరు ఇదండి. ఓకే, సరే మీరు ఏదైనా పర్లా, మీరు ఏం చేస్తారు? నేను ఏదో ఆఫీస్ వర్క్ చేస్తా. ఓకే, మీరు ఏదైనా చేసుకో, నాకు సంబంధం లే, నాకు నెల నెల రెంట్ ఇవ్వాలా. ఓకే, అయితే మీరు ఏం చేస్తారు తెలుసా, ఇంటి నుంచి ఈ బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే, ఇదిగో ఇక్కడ థర్డ్ ఫ్లోర్ అంటే ఫైన్ ఉన్నారు మీరు, ఖచ్చితంగా మీరు దీన్ని లాక్ చేసుకుని వెళ్ళాలా. ఆహా, అంతే మరి, లాక్ చేయాలా. లాక్ చేసుకోకపోతే ఏమైంది, ఏదైనా సామాన్లు పోతే నాకు సంబంధం లే, అంటే ల్యాప్టాప్, టీవీలు అవి ఇవి ఏమో మీ సామాన్లు ఏముంటాయి కదా, మొబైల్స్, డబ్బులు ఏమో ఏదైనా సరే పోతే నాకు సంబంధం లే. ఎందుకంటే నీ రూమ్ కి నువ్వే లాక్ వేసుకోవాలి, అంతేగాని నాకు సంబంధం లే. నా సంబంధం ఏంటి, నేను ఈ బిల్డింగ్ చుట్టూ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తా, ఈ బిల్డింగ్ లోకి ఎవడు రాకుండా చూసుకుంటా, నాది అది. లోపలికి ఉన్న మీ రూమ్ లో ఏమైనా పోతే నాకు సంబంధం. అంటే దాని అర్థం ఏంది, నువ్వు ఇక్కడ 50% నువ్వు ఇక్కడ చూసుకుంటే నేను 50% బయట చూసుకుంటా, నువ్వు 50 నేను 50, సో దట్ మనకి పూర్తి స్థాయిలో ఏదో సెక్యూరిటీ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, సెక్యూరిటీ. ఎస్, వితౌట్ సెక్యూరిటీ నో. మీరు ఇక్కడ గేట్ దగ్గర ఎవడు లేడు, ఈ ఇంట్లో రూమ్ తలుపులు తీసుంది, డైరెక్ట్ గా అటాక్, ఎవడైనా నో సెక్యూరిటీ. అట్లాగా చెప్పాడు. చెప్పడంతోనే వీడికి భయం పుట్టి వెంటనే షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి వెంటనే కొన్నాడు. ఏంది, లాక్. ఇది కొనేశాడు. మరి లాక్ కొంటే దానికి కీస్ కూడా ఉంటాయి కదా, 3 కీస్. ఎస్ ఫ్రెండ్స్, 3 కీస్ ఉంటాయి లేవా? ఎస్, 3 కీస్. మరి ఈ కీస్ ఈ లాక్ పనిచేస్తే వేరే లాక్ పనిచేస్తాయా చెప్పండి. ఈ కీస్ అనేది ఈ లాక్ ఓపెన్ చేయడానికే కట్లాక్ పనిచేస్తుంది. ఉంది. ఈ లాక్ ఓపెన్ చేయడానికి వేరే దానికి పనే చేయవు, వేరే దానికి పనే చేయవు. ఓకే, ఇతను ఏం చేశాడు, ఇలా పెట్టేశాడు లాక్. లాక్ పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక డైలీ ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు, డైలీ వస్తా ఉన్నాడు. సో అన్ని ఫ్లోర్లకి లాకులు పడ్డాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అన్ని ఫ్లోర్లకి లాకులు పడ్డాయి. మొత్తం ఆల్ లాక్. అయితే ఈయన ఏం చేశాడంటే జేబులో తన ఏదో ఇది కీస్ కదా, ఇది కీస్, ఇది లాక్. మరి ఆ కీస్ జేబులో ఉన్నాయి కదా. ఈయన ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే లాక్ వేసి ఒకటి కనపడింది రూమ్. వెంటనే వాడు ఏం చేశాడంటే, కీ ఉంది కదా మన దగ్గర అని వీడి జేబులో ఉన్న కీ దీన్ని తీసుకెళ్లి దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశా. హూ ఆర్ యూ అని. అది ఓపెన్ అవ్వాల. ట్రై చేసాడు అనమాట. అసలు ఓపెన్ చేద్దాం చూద్దాం ఈ రూమ్ అని. ఎట్లా అవుతుంది, నీ కీస్ వేరు కదా, ఆ లాక్ వేరు కదా. అంటే దాని అర్థం ఏంది, నీకు ఏదైతే లాక్ ఉందో ఆ కీస్ దానికే సెట్ అవుతాయి. ఇప్పుడు ఈ కీస్ వేరే వాళ్ళది, వాళ్ళ కీస్ సెట్ అవుతాయి దీనికి. ఎందుకు అంటే
ఈ లాక్ నుంచి కీస్ తయారు చేయబడ్డాయి. అర్థమైందా? ఈ లాక్ నుంచి కీస్ తయారు చేయబడ్డాయి. కాబట్టి ఈ లాక్ కి కీస్ కి సంబంధం ఉంది. నువ్వు వేరేది ఉపయోగిస్తానంటే అట్ట కాదు, కుదరదు. అప్పుడు ఎర్రర్. దట్ మీన్స్ వాట్? ఫెయిల్. అంటే ఇలాగా ఉంటది ప్రాసెస్. ఇది నీకు తెలుసు. అంటే లాక్ కీస్ ప్రాసెస్. అంటే లాక్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి మనం కీస్ తయారు చేపిస్తాం. మనకు తెలుసు. ఏదైనా సరే, ఎవరైనా సరే కీస్ మనం అలా తయారు చేపిస్తాం. లాక్ ఉంటుంది, కీస్. సరే, బానే ఉంది. ఈ క్రమంలో ఇది మీరు ఎగ్జాంపుల్ చూశారు. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కొద్దాం. ఇది ఏడబ్ల్యూఎస్. ఓకే. ఏడబ్ల్యూఎస్ లో ఏంది గొడవ? ఇప్పుడు ఇక్కడ అక్కడ చూసిన గొడవ ఇక్కడ కూడా ఉంది. ఎట్లా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సర్వర్. ఓకే, సర్వర్. అంటే ఏడబ్ల్యూఎస్ ఏమి ఇస్తున్నాడు? సర్వర్ ఇస్తున్నాడు. ఓకే. సర్వర్ ఇచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఏ బాబు, ఐఎమ్ ప్రొవైడింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ సర్వర్. కానీ ఈ సర్వర్ కి లాక్ పెట్టాల్సిన బాధ్యత నీదే, నాకు సంబంధంలా. నాకు సంబంధంలా. యూ మస్ట్ అటాచ్ ఎ లాక్ ఫర్ దిస్ సర్వర్. ఈ సర్వర్ కి లాక్ నువ్వే పెట్టాలా. మరి కీసు నువ్వే తయారు చేసుకోవాలి. ఎట్లా? ఇది ఏదైతే లాక్ ఉందో ఆ లాక్ ఉపయోగించి కీసు కూడా నువ్వే తయారు చేసుకోవాలా. నాకు సంబంధంలా. ఎందుకు? నేను సర్వర్లు ఇచ్చేవాడి వరకే నా పని. నేను సర్వర్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేస్తాను, నా ప్రదేశంలో ఉన్న సర్వర్ని. నీకు ఇచ్చాను, నీకు ఇచ్చిన తర్వాత నువ్వు చూసుకోవాలి. అంతేగాని నువ్వు లాక్ వేసుకోకుండా, ఈ కీస్ లేకుండా సర్వర్ని ఓపెన్ గా వదిలేస్తే ఆ క్లయింట్ బిజినెస్ ఇక్కడ ఉంది, ఆ బిజినెస్ ని ఎవడో తీసుకొని హ్యాక్ చేసి గందరగోళం చేసి, నాకు సంబంధంలా. సెక్యూరిటీ ఎస్ నువ్వే చూసుకోవాలా. నేనేంది, నేను ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ లోకి ఎవడు రాకుండా చూసుకుంటాను నేను. అది నా డ్యూటీ. కానీ నువ్వేం చేయాలా? డైరెక్ట్ గా ఆ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలా. దట్ మీన్స్ వాట్? సర్వర్ కి లాక్ పెట్టేసేయాలి నువ్వు. లాక్. మరి సర్వర్ ఏమో ఆన్లైన్ లో ఉంది, ఈ సార్ ఏమో లాక్ పెట్టాలంటున్నాడు. లాక్ కొని తీసుకెళ్లి సర్వర్ కి తగిలిస్తాం ఏంది? లే. ఇది ఇక్కడ సమస్య. అర్థమైంది? సర్వర్ కి లాక్ కొని తీసుకెళ్ళాం. మేమేమో ల్యాప్టాప్ అంటున్నారు, ల్యాప్టాప్ నుంచి సర్వర్కి ఎట్లా ఉంటుంది? ల్యాప్టాప్ నుంచి సర్వర్ లాక్ ఉండదు కదా. అది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చెప్పాడంటే, అరే బాబు, నువ్వు ఎప్పుడైనా సర్వర్ తయారు చేసుకోవాలనుకుంటే ఆ తయారు చేసుకునే టైంలో నువ్వు ఈ సర్వర్కి లాక్ అనేది అటాచ్ చేసుకోవాలి తప్పకుండా. ఎట్లా? ఇది ఈ లాక్ తీసుకెళ్ళి దీనికి అటాచ్ చేసుకోవాలి. ఎస్ ఎస్ ఎస్. ఓకే. అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత ఏం చేయాలా? ఇక అటాచ్ చేసిన తర్వాత ఏంటంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే నీకు కీస్ కావాలా. ఓ, కీస్ ఎట్లా వస్తాయి? కీస్ ఎలాగ వస్తాయి అంటే, ఈ లాక్ నుంచే నువ్వు కీస్ తయారు చేసుకో. ఈ లాక్ నుంచి నువ్వు కీ తయారు చేసుకో. ఓకే. నువ్వు ఎప్పుడన్నా సరే దీన్ని, ఈ సర్వర్ని టచ్ చేయాలని చూసావా? ఇదిగో ఈ కీ ఉంది కదా, ఇలా ఇలా ఇలా, ఈ కీ తోనే ఇది ఓపెన్ అయింది. కీ 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 కీ. సో ఆ కీనే ఇక్కడ మనం ఏమంటాం అంటే పాస్వర్డ్. సర్వర్ పాస్వర్డ్. సర్వర్ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్. ఇదేమో లాక్, ఇదేమో పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ఏంది? ఇది ఓపెన్ చేసేది, లాక్ను ఓపెన్ చేసేది పాస్వర్డ్. అయితే ఇక్కడ మనం కీస్ అంటాం, ఇక్కడ మనం పాస్వర్డ్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది పాస్వర్డ్. అంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే, ఒక సర్వర్ కి లాక్ అనేది నువ్వే తయారు చేసుకోవాలి. ఆ సర్వర్ కి పాస్వర్డ్ అనేది నువ్వే తయారు చేసుకో. పాస్వర్డ్ అంటే కీస్. కీ. ఆ కీ అనేది ఎక్కడి నుంచి? లాక్ నుంచి తయారు చేసుకోవాలా. ఈ మెకానిజం మనం అర్థం కావాలా. ఇది అంటే సరే, ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ లాక్ అంటున్నారు, ఇక్కడ ఏమో సర్వర్ తయారు అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఆన్లైన్ లో ఎలా కనపడతాయి అంటే, ఆన్లైన్ లో మనకి ఎలా కనపడతాయి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా ఈ స్టోరీ. లాక్ కీస్ అర్థమైంది. ఆన్లైన్ లో ఇది ఎట్లా కనపడింది మనకి అంటే, మనం యాక్చువల్ గా ఏం చేస్తాం? మన ల్యాప్టాప్ పట్టుకొని ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అవుతాం. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి లాగిన్ అయితే అక్కడ మనకు ఆప్షన్ ఏంది? EC2. ఓకే. EC2 సర్వీస్. EC2 అనేది ఏంది? సర్వర్లు తయారు చేయడానికి ఉపయోగపడే సర్వీస్. ఈ సర్వర్లు తయారు చేయడానికి ఉపయోగపడే ఈ EC2 సర్వీస్ ఉపయోగించి జస్ట్ క్లిక్ చేస్తాం. అప్పుడు మీరు వెంటనే EC2 డాష్ బోర్డ్కి వెళ్తారు. EC2 డాష్ బోర్డ్కి వెళ్తారు. EC2 డాష్ బోర్డ్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఇలా ఓపెన్ అయింది. ఎస్. ఇక్కడ ఓపెన్ అయితే ఏముంటుంది మనకు ఆప్షన్ అంటే, ఇక్కడ ఉంటుంది ఇన్స్టాన్స్ క్రియేషన్. దాన్నే మనం లాంచ్ ఇన్స్టాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లాంచ్ ఇన్స్టాన్స్.
ఆప్షన్. ఎప్పుడైతే లాంచ్ ఇన్స్టెన్స్ అని ఆప్షన్ కొట్టారో, ఇన్స్టెన్స్ అంటే ఏంది సార్ మాకు తెలియలేదంటే, ఇన్స్టెన్స్ అంటే సర్వర్ అని అర్థం AWS లో. ఇన్స్టెన్స్ అంటే ఏంది? సర్వర్. అది. సో అట్లా అంటే EC2 సర్వీస్ అని రాశారు ఏంది? అదేంది? దాన్ని ఎందుకు రాశారు? అంటే AWS లో మనం సర్వర్లు తయారు చేయాలంటే EC2 అనే సర్వీస్ ఉపయోగించి మాత్రమే చేయగలం. అందుకే EC2. ప్రీవియస్ లో క్లాసెస్ చెప్పాం కదా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? EC2 సర్వీస్ అంటే తెలుసా? తెలుసు కదా? ఎస్. అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. అండర్స్టాండింగ్ అని. ఇప్పుడు EC2 సర్వీసు తర్వాత డాష్ బోర్డ్ తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ అని మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ లెవెల్లో మీకు ఏమొస్తుంది అంటే ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇలాగా ఇక్కడ బాబు నీ సర్వర్ కి నేమ్ ఇవ్వు అనేది. సర్వర్ నేమ్ అడిగింది. ఓకే, సర్వర్ నేమ్ ఏంది? నేను ఇస్తా. ఏమని? ABC బ్యాంక్ సర్వర్ అని ఇస్తా. ABC బ్యాంక్ సర్వర్ అని ఇచ్చా. ఓకే, సర్వర్ కి పేరు ఇచ్చా. గుడ్. సో సర్వర్ కి పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటే, సర్వర్ కి పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాబు ఈ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే AMI అనేది. AMI నేనేం చేస్తానంటే లైనెక్స్ అని ఇస్తా. క్లిక్ చేస్తా లైనెక్స్. ఓకే, ఎప్పుడైతే లైనెక్స్ అని క్లిక్ చేసావో తర్వాత నేను ఏమడిగిద్దంటే, బాబు ఈ సర్వర్ లో CPU ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి అంటే ఇన్స్టాన్స్ టైప్. సర్వర్ లో CPU ఎంత కావాలి, ర్యామ్ ఎంత ఉండాలి అని అడిగింది. కానీ మనం ఫ్రీ టైర్ అకౌంట్ యాక్చువల్గా దీని, కాబట్టి మనం CPU అనేది 1 కోర్ CPU, ర్యామ్ అనేది 1 GB ర్యామ్ అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎంత? 1 కోర్ CPU 1 GB ర్యామ్ మాత్రం తీసుకోవాలి. సార్ ఎక్కువ తీసుకుంటే ఏమైంది సార్? నీకు బిల్లు వచ్చింది అంతే. కాబట్టి వాడు లిమిటేషన్ ఇది, ఫ్రీ టైర్ కాబట్టి 1 కోర్ CPU 1 GB తీసుకోవాలి. అప్పుడు ఆ సర్వర్లో అది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి సార్? తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇది సర్వర్, ఇది AMI ఇన్స్టాన్స్ టైప్ ఇది ఇచ్చావు. ఓకే, నెక్స్ట్ లెవెల్లో నీకు ఏం కనపడుద్ది? ఒక అంశం కనపడుద్ది. ఏంటంటే దాని పేరు కీ పేర్ అని కనపడుతుంది. కీ పేర్. ఓహో, కీ పేర్ అంటే ఏంది? కీ పేర్ అనే గొడవ అంటే ఆ కీ పేర్ అనే దాంట్లో 2 ఆప్షన్లు కనపడతాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2లో కీ పేర్ అనే దాంట్లో 2 ఆప్షన్స్ కనపడతాయి. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే, ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ఎగ్జిస్టింగ్ అంటే పాతది ఉంటే సెలెక్ట్ చేసుకో, ఓల్డ్ ఉంటే. లేదు నీ దగ్గర ఓల్డ్ లేదనుకో, న్యూదే నువ్వే క్రియేషన్ చేసుకో. క్రియేట్ న్యూ వన్. క్రియేట్ న్యూ వన్. క్రియేట్ న్యూ వన్. ఎస్. అంటే ఓల్డ్ ఉంటే ఓల్డ్, అర్థమైందా? ఓల్డ్ ఉంటే ఓల్డ్, లేదా కొత్తది కావాలంటే కొత్తది. సార్ ఈ కీ పేర్ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. కీ పేర్ అనేది ఇదే బాబు, లాక్. అది వాడి విషయం. అంటే పాతది ఏదైనా లాక్ ఉంటే సర్వర్కి అటాచ్ చేసుకో. లేదు పాతది వద్దు అనుకుంటే కొత్తదాన్ని తయారు చేసుకో. దట్ ఈస్ కాల్డ్ లాక్. దాన్నే వాడు కీ పేర్ అని చెప్పాడు. ఎక్కడ? AWS లో. కీ పేర్ అన్నాడు. కీ పేర్ అంటే ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఒక సర్వర్ కి లాక్ అనేది నువ్వు తయారు చేస్తావు. సార్ కీ పేర్ అన్నప్పుడు ఆప్షన్ నెంబర్ 2 అన్నావు, మరి క్రియేట్ న్యూ కీ పేర్ అంటే ఏమొస్తుంది? ఏం లేదు. కీ లాక్ అంటే ఒక ఫైల్ అంతే. పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అనేది కూడా ఒక ఫైల్ అంతే. లాక్ అనేది ఒక ఫైల్, పాస్వర్డ్ అనేది ఒక ఫైల్ అంతే. అక్కడ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడంటే లాక్ అనే ఫైల్ ని తయారు చేసుకుంటావు, పాస్వర్డ్ అనే ఫైల్ ని తయారు చేసుకుంటావు అంతే. లాక్, కీస్ అంతే. ఇది ఇక్కడ విషయం. అంటే దీన్ని ఎట్లా చూడాలి అని అంటే, ఫస్ట్ నిన్ను ఎట్లా అడిగిద్ది అంటే చూడండి ఇక్కడ కీ పేర్. ఓకే, అంటే సర్వర్ తయారు చేసేటప్పుడే కీ పేర్ అడిగిద్ది నిన్ను. ఆ కీ పేర్ ఆప్షన్ లో ఏమొస్తుంది? క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఆప్షన్ వచ్చింది అని చెప్పా. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఆప్షన్ వచ్చింది. ఓకే, దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అంటే ఏంది? మనం లాక్ పెడుతున్నాం సర్వర్కి. ఇట్లా లాక్ని సర్వర్కి ఒక లాక్ పెడుతున్నాం, అది కీ పేర్ అంటే. సర్వర్కి ఒక లాక్ పెడతాం. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అంటే వెంటనే అది అడిగిద్ది ఏమని? లాక్ అంటే ఏంది? ఫైల్ అనుకోవాలి నువ్వు అంతే. సరే, క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అనే దీనికి ఏం పేరు ఇస్తావు అని అడిగిద్ది. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? దీనికి ఏం పేరు ఇస్తామంటే ABC సర్వరు లాక్ అని ఇస్తా.
అంతే. ఎప్పుడైతే నువ్వు దీనికి ఒక ఏబిసి సర్వర్ లాక్ అని ఇచ్చావో వెంటనే ఇది ఫైల్గా మారిపోయి నీ ల్యాప్టాప్లో సేవ్ అయిపోద్ది వెంటనే. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కీపేర్ అని సెలెక్ట్ చేసావు, క్రియేట్ న్యూ కీపేర్ క్లిక్ చేసావు, క్లిక్ చేసిన వెంటనే ఏబిసి లాక్ అని అది మనం ఇవ్వాలన్నమాట. అంటే ఆ పేరుతోటి ఒక లాక్ తయారు చేయి, ఆ లాక్ని సర్వర్కి అటాచ్ చేయి అని మనం చెప్తున్నాం. ఏబిసి సర్వర్ లాక్ అని మనం ఎప్పుడైతే ఇచ్చామో అది ఫైల్గా మారి నీ సేవ్ అయిపోతుంది నీ ల్యాప్టాప్లో. ఈ విషయం సేవ్ అయిపోతుంది ల్యాప్టాప్. అంతే. ఎప్పుడైతే ఆ ఫైల్ అనేది అంటే ఈ ఫైల్ అనేది సేవ్ అయిందో నీ ల్యాప్టాప్లో ఎక్కడ సేవ్ అయింది? అది డెస్క్టాప్ మీద కావచ్చు లేదా డౌన్లోడ్స్లో కావచ్చు, ఎక్కడో దగ్గర సేవ్ అయింది. ఎప్పుడైతే ఆ ఇది లాక్ అనే ఫైల్ యాక్చువల్గా, ఎప్పుడైతే ఈ లాక్ అనే ఫైల్ నీ దాంట్లో సేవ్ అయిందో అర్థమైందా? ఇక నువ్వు ఈ లాక్ అనేది పెట్టేసావుగా సర్వర్కి, ఇక సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ ఉందా కంప్లీట్ చేయి. కంప్లీట్ ద సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ అయిపోయింది. అంతే, సింపుల్. కంప్లీట్ ద సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్లో నేను చూపిస్తాను. అంతే, ఇంతవరకు నేర్చుకోండి. ఈ లాక్ నుంచి పాస్వర్డ్ ఎలా తయారు చేయాలని నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సో ఇప్పుడు నువ్వు ఇది చూసిన దాన్ని ఒక్కసారి ఇదిగో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. గో టు ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, గుడ్. సర్వర్ని తయారు చేసేటప్పుడే దానికి లాక్ అనేది ఎలా మనం సెట్ చేస్తామో చూడండి. లాక్ అనేది ఎలా మనం సెట్ చేస్తామో చూడండి. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్, ఇక్కడ ఏంది లాంచ్ ఇన్స్టాన్స్. డైరెక్ట్గా వచ్చారేంది, మీరు మాకు చూపించలేదు, ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే నేను లాగిన్ అయ్యాను, ఇట్లా ఉంది. సో ఫస్ట్ ఏంది, మీరు గూగుల్లోకి వెళ్ళండి, google.com. ఫైన్. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేయండి. ఇది ఏడబ్ల్యూఎస్ వచ్చేసింది. ఏడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇది క్లిక్ చేయండి. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా? సైన్ ఇన్. సైన్ ఇన్ అంటే ఏంది? మీకు అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ అవుతారు. అకౌంట్ లేకపోతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఫ్రీ అకౌంట్. సంవత్సరం పాటు ఫ్రీ అకౌంట్ వచ్చింది. సో సైన్ ఇన్ అంటే ఇలా కొట్టాలి. మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్. సో ఎప్పుడైతే అలా టైప్ చేసావో నువ్వు డైరెక్ట్గా బాబు నీ అకౌంట్లోకి లాగిన్ అవ్వమ్మా అని అడిగింది. సో ఎక్కడ ఇది. సో కాబట్టి మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదిగో రూట్ యూజర్ లేదా ఈమెయిల్ ఐడి క్లిక్ చేయి. తర్వాత ఈమెయిల్ ఐడి క్లిక్ చేయి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసాను. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ బాక్స్లో EC2 అని టైప్ చేయండి. EC2 ప్లస్ సెంటర్ బటన్. ఎస్. ఎప్పుడైతే మీరు EC2 అని టైప్ చేశారో ఇదిగో మీరు EC2 డాష్ బోర్డ్లోకి వచ్చారు. చూసారా, EC2 డాష్ బోర్డ్. అది EC2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఎందుకు? సర్వర్లు తయారు చేయాలంటే ఆ సర్వీస్ ఉపయోగించి సర్వర్లు తయారు చేసుకోవాలి. సో ఆ EC2 డాష్ బోర్డ్ ఇదంతా కూడా EC2 డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత సర్వర్ క్రియేషన్ చేసే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది దీంట్లో EC2 డాష్ బోర్డ్లో అంటే ఇదిగో సర్వర్ తయారు చేసే క్రియేషన్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో ఈ ఆప్షన్ సర్వర్ తయారు చేయొచ్చు. ఈ ఆప్షన్ ఉపయోగించి అర్థమైంది. ఈ ఆప్షన్ ఉపయోగించేది సర్వర్ తయారు చేయొచ్చు. ఆప్షన్ పేరు ఏంది? లాంచ్ ఇన్స్టాన్స్. క్లిక్ చేయి. క్లిక్. గుడ్. ఓకే, సో చెప్పారు కదా సర్వర్ నేమ్ అడిగిద్దని. ఇదిగో సర్వర్ నేమ్ అనుకున్న విధంగానే సర్వర్ నేమ్ అడుగుతుంది. చూసావా, సర్వర్ నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్ సర్వర్ నేమ్ ఏబిసి బ్యాంక్ సర్వర్. అంతే. సో ఇదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్ అయిన తర్వాత నేను చెప్పాను ఏమని? ఓఎస్ అడిగింది. ఓఎస్ అనేది కిందకి వెళ్తే చూసావా, ఇదిగో అమెజాన్ లైనెక్స్. మనం లైనెక్స్ అనే ఓఎస్ ఏమంటున్నాం?
ఈ సర్వర్లో అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది? ఇన్స్టాన్స్ టైప్ అంటే సిపియు ఎంత కావాలి, ర్యామ్ ఎంత ఉండాలి ఈ సర్వర్లో. నువ్వు మొబైల్ కొనేటప్పుడు కూడా అంతే కదా. సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. ఓకే, ప్రాసెసర్ అంటే ఈ సిపియు అనేది 1 కోర్ సిపియు ఉంటుంది, 2 కోర్ సిపియు ఉంటుంది, 4 కోర్ సిపియు, చాలా కోర్ సిపియు ఉంటుంది. అంటే మనకు తగ్గట్టుగా మనం ఫ్రీ అకౌంట్ కాబట్టి 1 కోర్ సిపియు సెలెక్ట్ చేసుకోవాలి మనం, లేదా బిల్ వస్తుంది. మరి ర్యామ్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలా? ర్యామ్ అనేది 512 MB ర్యామ్ ఉంటుంది, అర్థమైందా? 1 GB ర్యామ్ ఉంటుంది, 2 GB ర్యామ్ ఉంటుంది, 3 GB ర్యామ్ ఉంటుంది, డాష్ 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 6 TB ర్యామ్ కూడా ఉంటుంది. అది నో ఇష్యూ. కాబట్టి మీకు సెలెక్ట్ చేసుకునేది 1 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రీగా వచ్చింది కాబట్టి. క్లయింట్కి సర్వర్లు తయారు చేసుకునేటప్పుడు వేరే స్టోరీ, అది నువ్వు అప్పుడు ఉపయోగించాలి. క్లయింట్ బిజినెస్ని బట్టి సర్వర్లు తయారు చేసుకుంటావు. కాబట్టి ఇన్స్టాన్స్ టైప్ అనేది ఇంపార్టెంట్. ఎస్, మరి ఇన్స్టాన్స్ టైప్ అనేది ఆల్రెడీ ఇదిగో 1 కోర్ సిపియు, 1 GB మెమరీ ఫ్రీ కాబట్టి వెళ్ళిపోయావు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే కొంచెం కిందకు వస్తావు. నెక్స్ట్ కీ పేర్ చూసా, ఇది కీ పేర్. గుడ్. మరి నెక్స్ట్ కీ పేర్లో ఇది కీ పేర్. నెక్స్ట్ మరి ఈ కీ పేర్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు నేను చెప్పాను ఏంటి? లాక్ అనేది. ఓకే, లాక్. సరే, లాక్ అనేదాన్ని వాడు కీ పేర్ ఎందుకు అన్నాడు? ఏమైనా అర్థం ఉందా దీంట్లో? అంటే రెండింటిని కలిపి పేరు అన్నాడులే, చెప్తా దాని విషయం ఏందో నేను చెప్తా. రెండింటిని కలిపి పేరు అన్నాడు. రెండు ఏంటంటే లాకు కీస్. ఇది లాకు, ఇది కీస్, రెండు పేరు కదా, పేరు కాబట్టి కీ పేరు అని పెట్టాడు వాడు. కీస్ అంటే ఏంది? ఈ లాక్ను ఓపెన్ చేయడానికి. లాక్ అంటే ఏంది తెలుసు కదా, ఇది లాక్. ఎస్. కీస్ అంటే ఏంది? ఇది కీ. ఈ కీ ఉపయోగించి లాక్ ఓపెన్ చేస్తాం. ఈ రెండిటి, ఇది పేరు అంటాం కదా, పేరు. ఆ పేరే కీ పేరు అని పెట్టాడు వాడు. అది అక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట AWS లో. కీ పేరు ఎందుకు పెట్టాడు? సో పెట్టాడు కరెక్టే, ఇది కీ పేరు. అక్కడ కూడా రాశాడు లాగిన్ అవటానికి అని. ఓకే, బాగుంది. ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి అంటే ఉన్నది లాక్ ఏదైనా ఉంటే సెట్ చేసుకో, వద్దొద్దు నాకు ఇది వద్దు. రెండో ఆప్షన్ ఉంది, ఇది రెండో ఆప్షన్. ఇదేంది? క్రియేట్ న్యూ కీ పేరు, కొత్త లాక్ తయారు చేసుకో. దేనికి? ఈ సర్వర్ కి. ఇప్పుడు ఏదైతే నువ్వు ABC బ్యాంక్ సర్వర్ అని నువ్వు క్రియేషన్ చేస్తున్నావో ఆ సర్వర్ కి నువ్వే లాక్ పెట్టుకోవాలి, AWS కి సంబంధం లే. ఎందుకంటే ఎందుకు పెట్టుకోవాలా? నువ్వే లాక్ పెట్టుకుంటావు, నువ్వే కీస్ తయారు చేసుకుంటావు. ఇందాక నేను చెప్పిన పాయింట్లో ఏది? ఇంటి ఓనర్ టైప్లో. ఇంటి ఓనర్ అంటే ఏం చేస్తాడు? ఇది నీ ఫ్లాట్కి నువ్వే తాళం పెట్టుకున్నావు, నువ్వే ఈ లాక్ నీదే. ఓకే, ఈ లాక్ ని కీ కూడా నీదే. ఓకే, ఈ కీ నీ జేబులోనే ఉంది, లాక్ వేసావు. రెండో రోజు వచ్చి నా ఇంట్లో సామాన్లు పోయినాయి, మీదే బాధ్యత అంటే ఓనర్ ఏమంటాడు? హూ ఆర్ యూ? లాక్ నీదే, కీ నీదే, ఎవడరా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఎవరు? ఓనర్. ఎందుకు? ఎందుకంటే దాని సెక్యూరిటీ నువ్వే చూస్తున్నావు, నాకేం సంబంధం? నేను బయట చూసేవాడిని, నేను ప్రహరీ గోడ అవతల చూస్తా. ప్రహరీ గోడలోకి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీంట్లోకి వచ్చినప్పుడు నేను చేస్తా. అంతేగాని రూమ్ తాళం నువ్వే వేసుకొని కీ నీ దగ్గరే పెట్టుకొని సామాన్లు పోయినాయి, ల్యాప్టాప్ పోయినాయి, మొబైల్ పోయింది అంటే వీ డోంట్ బిలీవ్ యూ. అట్లా. అలాగే ఇక్కడ కూడా సర్వర్కి లాక్ మనమే పెడుతున్నాం. సర్వర్కి లాక్ అనేది మనమే సెట్ చేస్తున్నాం ఈ సర్వర్కి. ఓకే, మరి ఈ లాక్ నుంచి కీ కూడా మనమే తయారు చేస్తున్నాం, రెండు మన దగ్గరే ఉన్నాయి. ఈ సర్వర్కి ఏదైనా వచ్చినా, సర్వర్కి ఏదైనా జరిగినా మనకి సంబంధం, వాళ్ళకి సంబంధం లేదు. సర్వర్లో ఏదైనా డేటా ఉంది, డిలీట్ చేశాడు, AWS నా సర్వర్లో డేటా నువ్వు డిలీట్ చేసావు అంటే హూ ఆర్ యూ? నీకే చెప్పాను కదా, ఫస్ట్ సర్వర్ తయారు చేసేటప్పుడే లాక్ నువ్వే పెట్టుకో అని చెప్పా, పెట్టుకున్నావు. మరి ఆ లాక్ కీస్ నీ దగ్గరే ఉన్నాయి, కీస్ నా దగ్గర లేవు. మరి సర్వర్ ఇదేంది? డేటా పోయిందంటావు. అట్లా అనమాట. అందుకు ఎవిడెన్స్ కోసం అట్లా పెట్టాడు. సో దీన్నే వాడు ఏమన్నాడంటే AWS వాడు, దీన్ని లాక్ అంటాడు, దీన్నేమో కీ అంటాడు. సో ఇది ఒకటి ఐటమ్, ఇది రెండో ఐటమ్. రెండు ఐటమ్స్ కలిస్తే మనం దాన్ని ఏదైనా సరే పేరు అంటాం, పేరు. కాబట్టి దాన్నే కీ పేర్ అన్నాడు వాడు. కీ పేర్ అంటే లాక్ అండ్ కీ, దిస్ ఇస్ కాల్డ్ కీ పేర్. సరే, ఇప్పుడు లాక్ అనేది పెట్టడం అర్థం అవుతుంది మీకు. ఎట్లాగా? ఇదిగో
లాక్ పెట్టాలంటే ఇక్కడ క్రియేషన్ చేయాలి దాన్ని. ఎస్ అంటే ఎట్లా, క్లిక్ ఆన్ దిస్. అది లాక్ పేరు రాయి. అంటే లాక్ పేరు ఏంది, ఏబిసి సర్వర్ లాక్. ఏబిసి సర్వర్ లాక్. ఏబిసి సర్వర్ లాక్. ఓకే. సో ఇక ఇంతేనా, ఇంతే. అలా పేరు ఇచ్చావు కదా, ఇంకా అది ఫైల్ గా కన్వర్ట్ అయింది. ఫైల్ గా ఇదిగో ఇక్కడ క్రియేట్ కీ పేర్ అని నువ్వు ఎప్పుడైతే నొక్కావో, నొక్కు దీన్ని జస్ట్ క్లిక్ చేయి. ఎస్, వెంటనే అది ఫైల్ గా అదిగో మారిపోయేది, వచ్చేసింది. ఏబిసి సర్వర్ లాక్ ఫైల్. దిస్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్. ఎక్కడ ఉంటుంది అది, డౌన్లోడ్స్ లో స్టోర్ అయిపోయింది. అది ఎక్కడ చూడండి, డౌన్లోడ్స్ లో ఉంటుంది అది. డౌన్లోడ్స్కి వెళ్ళండి, గో టు డౌన్లోడ్స్. ఎస్, ఇది డౌన్లోడ్ చూసావా, ఇది ఇదేనా, ఎస్ ఇదిగో చూసావా, ఏబిసి సర్వర్ లాక్ ఫైల్ వచ్చేసింది. ఇదన్నమాట విషయం. అంటే లాక్ అంటే ఫైలే, అది నీ ల్యాప్టాప్ లోనే ఉంటుంది యాక్చువల్గా, అంతే. లాక్ పెట్టేసిన, లాక్ అనేది ఫైల్. ఆ లాక్ సర్వర్కి అటాచ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఎస్, ఎప్పుడైతే నువ్వు అట్ట చేసావో, అలాగ చేసిన వెంటనే ఇదిగో చూసావా, కీ పేరు ఇదిగో ఇది. అంటే ఏబిసి సర్వర్ లాక్ అనేది ఈ సర్వర్ కి సెట్ అయిపోయింది, అంతే. ఇది ఈ సర్వర్ కి ఇదిగో ఈ లాక్ అనేది సెట్ అయిపోయింది, అంతే. అవుట్ అయిపోయింది. ఇంకెప్పుడైనా సరే దీన్ని ఓపెన్ చేయాలంటే మాత్రం కీ కావాలి. కీ కావాలి. కీ అనేది ఎలా తయారు చేస్తాం, ఆ లాక్ నుంచే తయారు చేస్తాం. ఎట్లా చూపిస్తాం, ఇది. ఓకే, ఇట్లా. సరే, దీని నుంచి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఇవన్నీ కామనే, ఇంక ఇవన్నీ వదిలేసాయి. ఇక్కడ మాత్రం చూసుకో ఎన్ని సర్వర్లు కావాలి, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. 1 ఉందా, 10 ఉందా, 100 ఉంటే చాలా ప్రమాదం. కాబట్టి ఒకటే సర్వర్. ఆ తర్వాత ఏంది, ఇదిగో ఈ బటన్ క్లిక్ చేయి, లాంచ్. లాంచ్ అయిపోయింది, అంతే. అంటే ఈ సర్వర్ కి పాస్వర్డ్ లాక్ అనేది పెట్టేశా, అంతే. సర్వర్ కి లాక్ ఉంది కాబట్టి నో బడీ కెన్ ఓపెన్ దిస్ సర్వర్. ఎవ్వరు ఓపెన్ చేయలేరు దాన్ని, నువ్వు తప్పితే. ఎందుకు, పాస్వర్డ్ నీ దగ్గరే ఉంటది కాబట్టి. అట్లా. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు సర్వర్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళాలంటే ఇక్కడ EC2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. ఇలా ఇలా క్లిక్ చేయి. క్లిక్ చేసావు. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, వెంటనే ఇదిగో ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఇక్కడ 0 అని ఉంది, అవునా. సో ఇక్కడ క్లిక్ చేయది, క్లిక్ ఓపెన్ చేయి. ఎస్, ఇక్కడ కూడా క్లిక్ చేయి. ఎస్, చూసావా, ఏబిసి బ్యాంక్ సర్వర్ అను. ఎస్. మరి సార్ మీరు నిన్న మాకు చెప్పారు సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుందని చెప్పారు కదా, ఎక్కడ ఉంటుంది చూపిస్తారా. ఎస్, సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. సరే, ఆ సర్వర్కి ఇప్పుడు లాక్ ఏ ఉంటుంది చూపించండి సార్. ఇదిగో సర్వర్ లాక్ అనేది దాని పేరు ఇది. సో ఇది ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో చూసారా, ఈ అవైలబిలిటీ జోన్లో ఉంది. నేను మొన్న చెప్పాను అవైలబిలిటీ జోన్లో ఉంటుందని సర్వర్. సరే, దీనికి సంబంధించి ఇదిగో ఐపీ అడ్రస్ ఏంది, ఇదిగో దీని ఐపీ అడ్రస్ బాబు, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. అర్థమైందా, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. ఓకే, కొంచెం కిందకి ఇట్లా వెళ్ళిన తర్వాత ఇదిగో కీ నేమ్, అంటే కీ పేరు నేమ్ సర్వర్ లాక్, అంటే లాక్ పేరు ఇది. ఎప్పుడు లాంచ్ చేసావు, ఎన్ని గంటలకు లాంచ్ చేసావు, ఇదిగో ఇది 18:51కి నువ్వు లాంచ్ చేసావు, ఈ డేట్లో టోటల్గా అయిపోయి ఇది. చూసావా, ఇంత. ఇది అంటే సర్వర్ యొక్క డీటెయిల్స్ నువ్వు తెలుసుకోవాలంటే పూర్తిగా ఇదిగో ఈ బటన్ మీద క్లిక్ చేసినా తెలిసిపోద్ది. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసావు అనుకో, మనకి క్లిక్ చేసిన తర్వాత ఇది ఇట్లా క్లిక్ చేస్తే చాలు. కింద వచ్చినాయి చూసావా, పబ్లిక్ ఐపీ అడ్రస్ అని వచ్చిందా. ఎస్. మళ్ళీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని వచ్చిందా. ఎస్. అంటే సర్వర్కి పబ్లిక్ ఐపీ అడ్రస్, నీ ల్యాప్టాప్ కూడా అంతే, పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్. ఇట్లా సర్వర్కి కూడా పబ్లిక్ ప్రైవేట్. సో ఈ పబ్లిక్ తోనే మనం మాట్లాడతాం, ప్రైవేట్ని ఎవరు డిస్క్లోజ్ చేయాలి, పబ్లిక్ ఐపీ అడ్రస్ తో. ఐపీ అడ్రస్ దేనికి, టు రీచ్ ద సర్వర్. ఎప్పుడైతే నువ్వు ఈ ఐపీ అడ్రస్ ఎవరికైనా చెప్పావో ఆ సర్వర్కి రీచ్ అవుతాడు. రీచ్ అయిన వెంటనే అది లాక్ పడి ఉంటుంది. సో ఇది కాపీ చేయాలంటే కాపీ ఇలా ఇదిగో దీన్ని నొక్కితే కాపీ అయింది ఐపీ అడ్రస్. దీన్ని నొక్కేమనుకో ఇదిగో పబ్లిక్ అడ్రస్ కాపీడ్. ఇది ఎవడైతే సర్వర్ లాగిన్ మనల్ని అడిగాడో వాడికి నేను షేర్ చేస్తా. ఎలాగా, నోట్ ప్యాడ్లో.
లేకపోతే మెయిల్లో ఇట్లా, బాబు ఇదిగో సర్వర్ను తయారు చేశాను, ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇది, నువ్వు కావాలంటే లాగిన్ అవ్వు అని చెప్తాను నేను. ఇక ఈ సర్వర్ ఐపీ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ లాక్ ఉంటుంది కదా, లాక్ అయిపోయింది అన్నప్పుడు మనం దాన్ని సెట్ చేస్తాం. సో ఎలా సెట్ చేయాలి ఏందనేది ముందు ముందు క్లాసులో మనం నేర్చుకుంటాం ఈజీగా. అది విషయమైన సబ్జెక్ట్. ఇంతవరకు ఇది స్టోరీ. సో ఇప్పుడు మనకి సర్వర్ వచ్చింది, ఆ సర్వర్కి ఒక లాక్ పడింది, ఆ సర్వర్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా పడిపోయింది. ఓకే, మరి ఇప్పుడు ఈ లాక్ ఓపెన్ చేయడానికి ఏం కావాలా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది లాక్ ఓపెన్ చేయడానికి ఏం కావాలా? పాస్వర్డ్ కీ. కీ కావాలి. కీ ఆర్ పాస్వర్డ్ ఏదైనా అనుకో, మీ ఇష్టం. సో ఈ లాక్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు సర్వర్ అనేది ఆల్రెడీ తయారై ఇక్కడ కూర్చుంది. ఎస్లో ఎక్కడ? ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇది ఏడబ్ల్యూఎస్ ప్లేస్, అదే ఇది ఏడబ్ల్యూఎస్ ప్లేస్. ఏడబ్ల్యూఎస్ ప్లేస్ లో ఇది సర్వర్, దానికి ఐపీ అడ్రస్ ఉంది, ఐపీ అడ్రస్ ఉంది. ఓకే, దానికి లాక్, ఆ లాక్ కూడా ఉంది, దానికి లాక్ పడేశారు కదా మీరు. ఎస్ సార్, నో, ఆల్రెడీ దిస్ ఈస్ హ్యావింగ్ ఏ లాక్. ఇది లాక్. ఎస్ ఎస్, ఇది స్టోరీ, లాక్ పడి. ఇప్పుడు ఎవరు వచ్చినా ఐపీ అడ్రస్ అనేది ఏంది, ఇందాక మనం చూసాం, ఏది ఐపీ అడ్రస్ ఇది, ఏది సర్వర్ ఐపీ అడ్రస్ ఇదిగో ఇది. సో నోట్ప్యాడ్లో ఓకే, ఎక్కడ ఉంది అది? ఇది ఇలా క్లిక్ చేస్తే ఇదిగో సర్వర్ ఐపీ అడ్రస్ ఇది, కాపీ చేయి. ఎస్ ఎస్, సో సర్వర్ ఐపీ అడ్రస్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ లాక్ అనే ఫైల్ ఉంది, బాగుంది. ఇది లాక్ అంటే ఇది ఫైలు బాగుంది, కానీ దీనికి పాస్వర్డ్ ఎలా చేయాలా? అది ఇక్కడ మ్యాటర్. కాబట్టి దీన్ని పాస్వర్డ్గా చేయటానికి, అంటే దీనికి కీ అనేది తయారు చేయటానికి ఒక టూల్ అవసరమైంది. ఎస్, దీన్ని కీ అనేది తయారు చేయాలంటే టూల్ కావాలి మనకి. ఆ టూల్ పేరే PUTTY కీ జెన్ టూల్. పట్టి కీ జెన్ టూల్ దాని పేరు. ఏం సార్ అంత పెద్దది ఉంది ఏంది? అంతే, అది పెట్టాడు, పట్టి కీ జనరేటర్ టూల్. దేనికోసం ఇది? టు క్రియేట్ ఏ పాస్వర్డ్, టు జనరేట్ ఏ పాస్వర్డ్ ఫ్రమ్ ద లాక్. ఈ లాక్ అనే దాని నుంచి నువ్వు ఒక కీ తయారు చేయాలంటే, ఒక పాస్వర్డ్ తయారు చేయాలంటే పట్టి కీ జెన్ టూల్ అనేది నీకు కావాలి. ఎక్కడ ఉండాలి ఇది? ఇది నీ ల్యాప్టాప్ లో ఉండాలి. ఈ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అంటే ఈ పట్టి కీ జెన్ టూల్ ద్వారా ఏం చేస్తారు? ఈ పట్టి కీ జెన్ అనే టూల్ ఓపెన్ చేసి ఏదైతే ఈ ఫైల్ ఉందో ఆ ఫైల్ ని దీంట్లోకి ఇస్తా. ఎప్పుడైతే ఇచ్చానో క్లిక్ అనే బటన్ నొక్కితే చాలు, వెంటనే పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది. పాస్వర్డ్ అంటే ఏంది? కీ జనరేట్ అయింది. ఓకే ఓకే, ఈ కీ ఉపయోగించి ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడు ఇదిగో ఓపెన్ చేయంటే వెంటనే ఓపెన్ అవుతావు. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళి నా వర్క్ చేసుకుంటా. అది స్టోరీ. సో ఐపీ అడ్రస్ దేనికి ఉంది అంటే సర్వర్ను రీచ్ అవ్వడానికి మాత్రమే. ఇక్కడ దాకే నువ్వు ఐపీ అడ్రస్ తోటి లోపలికి వెళ్ళటానికి లేదు. కీ ఓపెన్, ఇది లాక్ ఓపెన్ చేయదు. నో 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 నో, అక్కడ వెళ్ళటానికే కీ ఓపెన్ చేయాలి. లాక్ ఓపెన్ చేయాలంటే దానికి కీ కావాలా. కీ అంటే ఏంది? పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ అంటే ఏంది? నువ్వు తయారు చేసుకోవాలి, సొంతగా తయారు చేసుకోవాలా. దిస్ ఈస్ కాల్డ్ పట్టి కీ జెన్ టూల్ ఉపయోగించి నువ్వు తయారు చేయాలి. పట్టి కీ జెన్ టూల్ ఉపయోగించి నువ్వు తయారు చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా? సబ్జెక్ట్ డిఫికల్టీగా ఉందా? ఎస్, ఎనీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్? No difficulty, Anna. It's understandable. ఇది లాక్ యాక్చువల్గా. ఓకే, ఇది లాక్ ఇది. ఓకే, సో దీన్ని ఇది లాక్ అని మీరు అనుకుంటున్నారు కదా, దీన్ని కీగా తయారు చేయాలంటే మనకు ఒక టూల్ కావాలా. ఏం కావాలా? టూల్ కావాలి, టూల్. సో ఆ టూల్ పేరు ఏంటంటే పట్టి కీ జెన్ టూల్. అంటే మీరు ఈ కీ చూపిస్తాం ఇప్పుడే. పట్టి కీ జెన్ టూల్ కావాలి. అది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి మన ల్యాప్టాప్. ఈ పట్టి కీ జెన్ టూల్ వచ్చేసింది. ఇది పట్టి కీ జెన్ వచ్చేసింది, పట్టి కీ జెన్ వచ్చింది. ఓకే, పట్టి కీ జెన్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అదేం అడిగిద్ది అంటే, బాబు లోడ్ చేయి అని అడిగిద్ది. లోడ్ యువర్ లాక్ అనిద్ది.
ఆహా, ఎప్పుడైతే లోడ్ అని నువ్వు క్లిక్ చేసావో అప్పుడు వెంటనే ఈ ఫైల్ని దీంట్లోకి ఇచ్చేస్తా అంతే. ఆ ఇచ్చిన తర్వాత జస్ట్ నెక్స్ట్ అనే ఆప్షన్ నువ్వు కొట్టిన వెంటనే స్పాట్లో వెంటనే ఫైల్ జనరేట్ అయింది. ఆ ఫైలే పాస్వర్డ్ అంతే. అక్కడ దాకా రెండు ఫైల్సేనా? రెండు ఫైల్సే. మరి ఈ ఫైల్ ఉపయోగించి సర్వర్ నెట్లో ఓపెన్ చేస్తాం సార్? చెప్తా. ముందు పాస్వర్డ్ అనే ఫైల్ తయారు చేయటం వరకు వస్తే చాలు. అక్కడి నుంచి సర్వర్లోకి లాగిన్ అవ్వడం నేను చూపిస్తాను. అది పెద్ద విషయం కాదు. ఇది కాన్సెప్ట్. ఓకే, సరే సరే చూద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఏదైతే పట్టి కీచెన్ టూల్ అని అంటున్నామో అది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశా, ఆల్రెడీ ఉంది. మరి ఇన్స్టాల్ చేసిన ఈ పట్టి కీచెన్ అనే టూల్ ఓపెన్ చేయాలంటే మనకు తెలుసు స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ వెళ్ళాల, కమాండ్ లైన్. దీన్నే మనం ఏమంటాం? రన్ కమాండ్ అంటాం. రన్ కమాండ్ స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ విండో వచ్చింది. ఏంటది? స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్. సార్ స్టార్ట్ అంటే తెలియదు మనకన్నా వాళ్ళకి. ఇదిగో చూడండి, స్టార్ట్ అనే బటన్ ఎవరికైనా తెలీదా? తెలుసు కదా స్టార్ట్ బటన్. ఇది స్టార్ట్ అన్నా హోమ్ అన్నా విండోస్ బటన్ అన్నా ఇది స్పేస్ బార్ పక్కనే ఉంటుంది. ఇది ప్లస్ ఆర్ నొక్కాలి. నొక్కితే రన్ కమాండ్ వచ్చింది. రన్ కమాండ్ విండో వచ్చింది. అంటే ఏదది? ఇదిగో ఇది నేనేం నొక్కాను తెలుసా? స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ నొక్కితే ఇది వచ్చింది. దీన్ని రన్ కమాండ్ విండో అంటాం. ఈ రన్ కమాండ్ విండోలో నేను ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మీరు జస్ట్ PUTTY చూసావా, జెన్ అని కొట్టు చాలు, ఎక్కువ అవసరం లా. ఇదిగో PUTTY అది ఆల్రెడీ కనిపిస్తుంది చూసా, జెన్ ప్రెస్ ఎంటర్ బటన్. నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఓపెన్ అయింది, పట్టి జెన్ వచ్చింది. సో మనం అనుకున్న విధంగానే ఏమైంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగానే ఇదిగో లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది ఇక్కడ. అవునా? ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా లేదా? ఎస్. సో ఇది ఏమో లాక్. ఓకే, ఇదేమో లోడ్ బటన్. ఇప్పుడు లాక్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? డెస్క్టాప్ మీద ఉంది కదా, అవునా? లొకేషన్ ఎక్కడ ఉంది లాక్ అనేది? ఇదే కదా లాక్. డెస్క్టాప్ మీద ఉంది లాక్, అవునా కదా? ఎస్ ఆర్ నో? Yes. ఇట్ ఇస్ లాక్. Yes. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలా? లోడ్ అనేది క్లిక్ చేయండి. లోడ్, జస్ట్ లోడ్. లోడ్ అంటే దేన్ని లోడ్ చేయమంటావు అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? డెస్క్టాప్ ని సెలెక్ట్ చేస్తాం ఈ సైడ్. సో ఇక్కడ ఇది డెస్క్టాప్. జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేయి. డెస్క్టాప్ ని క్లిక్ చేసాం. డెస్క్టాప్ అని క్లిక్ చేసిన వెంటనే అక్కడ అన్ని ఫైల్స్ కనపడుతున్నాయి, కానీ ఇది నాది నా ఫైల్ కనపట్ల, లాక్ అనే ఫైల్ కనపట్ల. అన్ని ఫైల్స్ కనపడుతున్నాయి. డెస్క్టాప్ నే క్లిక్ చేసి అన్ని ఫైల్స్ కనపడుతున్నాయి, నాది కనపడాల. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్ లో ఆల్ నొక్కండి. ఇక్కడ ఆల్, ఎప్పుడైతే ఆల్ నొక్కావో అదిగో అప్పుడు ఆల్ ఫైల్స్ కనపడి, అంటే సర్వర్ లాక్ అనే ఫైల్ కూడా కనపడింది. ఆ సర్వర్ లాక్ అనే ఫైల్ని ఇలా క్లిక్ చేయి. జస్ట్ క్లిక్ చేసి జస్ట్ ఇదిగో వెంటనే ఓపెన్ అని కొట్టు చాలు, అయిపోయింది బాబు, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక నువ్వు పాస్వర్డ్ తయారు చేసినట్టు అనుకో, దాన్ని సేవ్ చేసుకోపో. ఎక్కడ సేవ్ చేసుకుంటావు నువ్వు అని అడుగుతుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఇదిగో సేవ్, సేవ్ కీ, ఇదిగో కీ అని. అంటే నేను ఆల్రెడీ ఫైల్ను కూడా తయారు చేశాను, అంత రెడీగా ఉంది. ఆ ఫైల్ని నువ్వు సేవ్ చేసుకో. ఆల్రెడీ లాక్ అనేది ఉంది కదా నీ డెస్క్టాప్ మీద. ఎస్. దాని పక్కనే పాస్వర్డ్ అనేది కూడా ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ని పక్కనే పెట్టేసుకో, సేవ్ చేసుకో అర్జెంట్. సేవ్ అంటే ఏంది? నీ ల్యాప్టాప్లోకి సేవ్ చేసుకో బాబు అని అర్థం. అప్పుడు నేను ఎప్పుడైతే ఇదిగో ఇది క్లిక్ చేశానో సేవ్ అని, ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే సేవ్ చేస్తాను, కానీ ఏ పేరు మీద సేవ్ చేయమంటావు దాన్ని? అంటే ఆ ఫైల్ని ఏ పేరు మీద సేవ్ చేయమంటావు? అది సర్వర్ పాస్వర్డ్ కదా. కాబట్టి నేనేమంటాను? ABC బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్ ప్లస్ ఎంటర్ బార్. అది విషయం, అయిపోయింది. సో ఇప్పుడు చూసారా, అయిపోయింది, దీని పని అయిపోయింది. సో ఇదిగో వచ్చేసింది ABC బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్, అది వచ్చేసింది. సో అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? ఇదేమో లాక్. సో ఆ లాక్ అనేది ఇదిగో
ఆ లాక్ అనేది ఇదిగో ఈ పట్టి అనే టూల్లో ఇచ్చాను. PUTTY పట్టి కీజెన్ పట్టి కీజెన్ టూల్లో ఇచ్చాను దీన్ని. ఇచ్చిన వెంటనే అది ఇదిగో ఈ పాస్వర్డ్ జనరేట్ చేసింది. దిస్ ఇస్ అ పాస్వర్డ్, దిస్ ఇస్ వాట్ ఫైల్. మరి లాక్ అనేది దిస్ ఇస్ ఆల్సో ఏ ఫైలే ఇది. దాంట్లో ఏముంటుంది సార్? దాంట్లో ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. నో బడీ కెన్ సీ దిస్ డేటా, నో బడీ కెన్ కన్వర్ట్ దిస్ డేటా. దట్ ఈస్ వై లైనెక్స్ ఈజ్ 100% సెక్యూర్ మిషన్. ఇది ఈ పాస్వర్డ్ అనే ఫైల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డేటాని ఎవరికి అర్థం కాదు. నో బడీ కెన్ రిసీవ్, నో బడీ కెన్, అట్లుంటది అనమాట ఫైల్. సో ఇప్పుడు ఏం జరిగింది? లాక్ అనే దాని నుంచి పాస్వర్డ్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడున్న ఈ సర్వర్కు ఉన్న లాక్ను ఓపెన్ చేస్తా. ఇది సర్వర్ అనుకుంటే ఆ సర్వర్కి లాక్ ఉంటుంది ఇట్లా. ఎస్ లాక్ ఆల్రెడీ పెట్టేసాం కదా. అప్పుడు ఈ పాస్వర్డ్ సహాయంతో ఈ లాక్ ఓపెన్ చేస్తా. లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళే హూ ఆర్ యూ అనేది. అప్పుడు నీ యూజర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. అప్పుడు నీ పాస్వర్డ్ ఇవ్వాలి. అప్పుడు సర్వర్లో లోపలికి వెళ్తా. ఇవన్నీ బయట సంగతులు నేను చెప్పేది. సర్వర్ని ఇక్కడ దాకా రావడానికేమో ఐపీ అడ్రస్ పనిచేసిద్ది. సర్వర్ లాక్ ఓపెన్ చేయడానికేమో ఇది పాస్వర్డ్ పనిచేసిద్ది. లాగిన్ అయిపోయి నువ్వు సర్వర్లో పని చేయడానికేమో యూజర్ నేమ్ పాస్వర్డ్ పనిచేసిద్ది. నీ యూజర్ పాస్వర్డ్ పనిచేసిద్ది. అది ఆడకథ. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి సర్వర్లోకి లాగిన్ అయిపోయి అప్పుడు మనం వర్క్ చేస్తూ ఉంటాం. అది నీ రెస్పాన్సిబిలిటీ, నీ డ్యూటీ. అది నేర్చుకుంటాం మనం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ, క్లియరెన్స్ ఉందా? Yes, sir. సో ఎప్పుడైనా సరే ఒక సర్వర్కి రీచ్ అయ్యి ఒక సర్వర్ని రీచ్ అయ్యి దాంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే అదే సర్వర్ లాగిన్ ప్రాసెస్ అంట. ఆ సర్వర్ లాగిన్ అవ్వాలంటే నీకు ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అంటే ముందు ముఖ్యంగా సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి. సర్వర్ ఐపీ. 2, సర్వర్కి పాస్వర్డ్ ఏందో కావాలి. సర్వర్ పాస్వర్డ్. 3, ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి అథరైజ్డ్ యూజర్ నేమ్ కావాలి. అథరైజ్డ్ యూజర్ నేమ్ కావాలి. ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి అథరైజ్డ్ పాస్వర్డ్ కావాలి. అథరైజ్డ్ పాస్వర్డ్. అంతే. ఇవి కావాలి. ఇవి ఉంటే చాలు. ఇవి ఉంటే నువ్వు డైరెక్ట్గా నీ ల్యాప్టాప్ను ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. AWSలో ఉన్నాయి సర్వర్కి. అంటే ఈ డీటెయిల్స్ అన్ని మేము ల్యాప్టాప్లో ఎక్కడ ఇవ్వాలి? అది ఇక్కడ క్వశ్చన్. ఈ డీటెయిల్స్ సర్వర్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి, సర్వర్ పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఎక్కడ ఇవ్వాలి, యూజర్ పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ ఎక్కడ సెట్ చేయాలి నేను? ఎస్, ఇది ఆ క్లాస్ ఎక్కడ సెట్ చేయాలి? ఈ ల్యాప్టాప్లో ఇవ్వాలి. నీ ల్యాప్టాప్లో ఇవ్వాలి. నీ ల్యాప్టాప్లో ఎక్కడ ఇవ్వాలి అంటే దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఓకే, సో ఇది నీ ల్యాప్టాప్, ఇదేమో సర్వర్, ఇదేమో సర్వర్. ఎస్ ఇది సర్వర్, ఇది AWSలో, ఇది AWS. సో నీ ల్యాప్టాప్ నుంచి ఇలాగా నువ్వు వెళ్తూ ఉంటావు. వెళ్తున్నప్పుడు నేనేం చెప్పాను? ఇక్కడ సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అని చెప్పా. ఓకే, ల్యాప్టాప్లో ఆ సర్వర్కి పాస్వర్డ్ ఇవ్వాలని చెప్పా. ఓకే, తర్వాత ఆథరైజ్డ్ యూజర్ నేమ్ అంటే నువ్వు ఒక యూజర్గా లాగిన్ అవ్వాలా, నీ యూజర్ నేమ్ ఇవ్వాలని చెప్పా. తర్వాత నీకు యూజర్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, నీ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. ఇది నువ్వు లాగిన్ అవటానికి. అర్థమైందా? సో లోపలికి వెళ్ళి పని చేయడానికి. సో ఈ ఐపీ అడ్రస్ దేనికి అంటే 1.2.3.4 ఐపీ అడ్రస్. ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ 1.2.3.4 ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ దేనికంటే డైరెక్ట్గా ఆ సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్. అంత అయిపోయింది. ఇక్కడ దాకా ఉంటుంది అదే. మరి పాస్వర్డ్ దేనికి అంటే ఏదైతే నువ్వు ఇప్పుడు దాకా లాక్ అని పెట్టావో అర్థమైంది ఆ లాక్. మరి ఆ లాక్ ఓపెన్ చేయడానికి ఈ పాస్వర్డ్ ఇలా. ఓకే, ఇక్కడ దాకా ఉంటావు. మరి లాక్ ఓపెన్ హూ ఆర్ యూ మస్ట్ బి ఆథరైజ్డ్ యూజర్ అంటే ఈ ఆథరైజ్డ్ యూజర్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక యూజర్ నేమ్ ఇస్తాను.
అదే ఆ యూజర్ నేమ్తో ఇక్కడ, దానికి పాస్వర్డ్తో ఇట్లా. అప్పుడు ప్రశాంతంగా సర్వర్ లోపలికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ సర్వర్ లోపలికి వెళ్ళి నువ్వు వర్క్ చేస్తావు. దిస్ ఇస్ స్టోరీ. అయితే ఈ స్టోరీలో ఇక్కడ ఐపీ అడ్రస్, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలి నేనంటే ల్యాప్టాప్లు ఇస్తే సరిపోతా? ల్యాప్టాప్లు అంటే ఇది నా ల్యాప్టాప్, ఇది నా ల్యాప్టాప్లు ఎక్కడ వేయాలి? అప్పుడు నేను లైన్ అడిగా, మా ఇది ఎవరిది సర్వర్, ఇదే సర్వర్ ఏడబ్ల్యూఎస్ సర్వర్. నేను అడిగితే అప్పుడు వాడు చెప్పాడు మాట, అరే బాబు ఎప్పుడైనా సరే ఈ డీటెయిల్స్ అన్ని నువ్వు ఎక్కడ ఇవ్వాలో తెలుసా అన్నాడు. ఎక్కడ ఇవ్వాలా? ఏం లేదు, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చే ప్రదేశం కూడా వేరే ప్రదేశం, బట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన ప్రదేశం ముందు పక్కన పెడితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు ఒక టూల్ ఓపెన్ చేసి ఆ టూల్లో ఇస్తే చాలు. టూల్ అంటే మీడియేటర్ టూల్ అంటారు దాన్ని. ఆ టూల్లో ఇవ్వాలన్నమాట. అంటే నీ ల్యాప్టాప్ లోనే ఈ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇన్స్టాల్ చేసుకొని ఆ టూల్ ఓపెన్ చేసి ఆ టూల్లో ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఓకే. ఆ టూల్లో పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే. ఆ టూల్లో నీ యూజర్ నేమ్ ఇస్తావు. ఓకే. ఇచ్చి సబ్మిట్ అనే బటన్ నొక్కేస్తావు. ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ నొక్కావో వెంటనే ఇది తీసుకెళ్ళి నిన్ను ఈ సర్వర్కి రీచ్ అయిపోయి ఈ సర్వర్లో లాగిన్ చేసి పక్కన పడేస్తుంది. అది ఈ టూల్ చేసే పని. So with the help of this tool, we can able to log into this server easily, securely. ఆ టూల్ ఉపయోగిస్తాం. ఎక్కడ ఆ టూల్ ఉపయోగిస్తాం? మన ల్యాప్టాప్ లోనే ఆ టూల్ను ఉపయోగించాం. సో ఆ టూల్ పేరే మనం ఏంటంటే దాని పేరు పుట్టి ఆర్ పట్టి. అది దాని పేరు. పట్టి ఆర్ పుట్టి ఎట్లయినా మాట్లాడవచ్చు. పట్టి టూల్. So Patti is a mediator tool which can be used to connect login Linux server, which can be used to login Linux server in a secured way. అంటే సార్ ఇప్పుడు ఈ పట్టి అనే సాఫ్ట్వేర్ టూల్ని మనం మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలా ఏంది? ఇన్స్టాల్ చేసుకోవాలా, లేకపోతే అది రాదు. మరి మీరు ఇప్పుడు దాకా రోజు చెప్పేది ఎట్లాగే చెప్తారా? అట్లాగే చెప్పేది డైలీ. మరి ఆ పట్టి టూల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. ఎస్, సింపుల్. ఇందాక చెప్పాను కదా, స్టార్ట్ ఆర్ కొడితే రన్ కమాండ్ వచ్చింది. అంతే, రన్ కమాండ్. సో దాంట్లో ఇదిగో ఈ రన్ కమాండ్ లో PUTTY కొట్టామనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, ఇంతే వచ్చేసింది. చూసావా? దిస్ ఇస్ వాట్ పట్టి టూల్. ఇప్పుడు ఆ పట్టి టూల్లో ఇది అడుగుతుంది. చూసావా ఏమడుగుతుంది ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఏమడుగుతుంది ఇక్కడ చూడండి. ఎస్ ఇదిగో ఇక్కడ ఐపీ అడ్రస్. అర్థమైంది ఏంది ఇది? ఐపీ అడ్రస్. బాబు ఐపీ అడ్రస్ టైప్ చేయమ్మా, ఇక్కడ టైప్ చేయాలి సర్వర్ ఐపీ అడ్రస్. సో సర్వర్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది మనకి? ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా. ఎస్, జస్ట్ మౌస్ క్లిక్ ఇలా చేయి. ఇక్కడ మౌస్ క్లిక్, ఇది సారీ, జస్ట్ మౌస్ క్లిక్ ఇలా ఇలా క్లిక్ చేయి, కాఫీ అయిపోతుంది. కాఫీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పట్టీలోకి రా. పట్టీలోకి వచ్చి ఎస్, జస్ట్ సింపుల్ గా ఇదిగో ఇక్కడ ఓపెన్ చేయి. ఇదిగో ఇలా ఇలా ప్రెస్ చేయి. ఐపీ అడ్రస్ చేసేసావు కదా ఇక్కడ. ఎస్ ఐపీ అడ్రస్ చేసావు. మరి పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలా? ఆ పాస్వర్డ్ ఇదిగో SSH ఉందా, SSHని క్లిక్ చేయాలా. క్లిక్ చేయి అంటే ఎక్స్పాండ్ చేయి. క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ ఉందా, అథెంటికేషన్ దాన్ని ఎక్స్పాండ్ చేయి. చేస్తే ఇదిగో చూసావా క్రెడెన్షియల్స్ కనపడుతుంది. అంటే SSH ఎక్స్పాండ్ చేయాలా, అథెంటికేషన్ ఎక్స్పాండ్ చేయాలా, క్రెడెన్షియల్స్ వస్తుంది. క్రెడెన్షియల్స్ చూసారా, ఇది క్రెడెన్షియల్స్. ఈ క్రెడెన్షియల్స్ అనే దాన్ని నువ్వు క్లిక్ చేయి. జస్ట్ ఇట్లా క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్. అది ఇక్కడ విషయం. అది చూసారా, క్రెడెన్షియల్స్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేశానో, బాబు నీ పాస్వర్డ్ ఎక్కడుందో ఇవ్వమ్మా నాకు అంటుంది. ఇది నీ పాస్వర్డ్ ఎక్కడుందో ఇచ్చేసే నాకు, నేను లాగిన్ వెళ్ళిపోతా అక్కడికి సర్వర్ దగ్గరికి అంటుంది. చూసా, ఇది బ్రౌజ్ అనే ఆప్షన్. ఎస్, ఇప్పుడు ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ ఇట్లా క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇందాక పాస్వర్డ్ ఫైల్ ఉంది కదా, ఎస్ ఆర్ నో? పాస్వర్డ్ ఫైల్ అదిగో క్లిక్ చేసిన వెంటనే డెస్క్టాప్ లో ఏ సర్వర్ పాస్వర్డ్? ఇదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్. ఎస్, ఓపెన్. ఓకే, అదనమాట. అంటే పాస్వర్డ్ ఇచ్చా. సార్ యూజర్ నేమ్ ఎక్కడ ఇవ్వాలి సార్? ఇదిగో యూజర్ నేమ్, డేటా ఏంది ఇది? డేటా కనెక్షన్ ఉంటుంది, డేటా ఉంటుంది. ఇక్కడ వెళ్ళంగానే ఇదిగో లాగిన్ యూజర్ నేమ్. ఎస్
ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలో మరి నువ్వు కొత్తగా వచ్చావు కదా సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి నీకేం తెలియదు కదా అందుకని లైనెక్స్ అనేవాడు ఒక యూజర్ నేమ్ ఇచ్చాడు డిఫాల్ట్ యూజర్ నేమ్ కాబట్టి డిఫాల్ట్ యూజర్ నేమ్ తోటి మనం లాగిన్ అవటం నేర్చుకొని తర్వాత మనం కంపెనీలో ఎట్లా లాగిన్ అవుతాం ఫస్ట్ నేర్చుకుంటాం సో ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ దాని పేరు ఏంటంటే EC2 యూజర్ EC2 హైఫన్ USER యూజర్ ఇదేంటి క్యాపిటల్ కొట్టారు క్యాపిటల్ కొట్టకూడదు అన్ని స్మాల్ కొట్టాలి USER హైఫన్ సారీ EC2 EC2 హైఫన్ USER టైప్ చేయాలి అంటే ఎప్పుడైతే ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చావు IP అడ్రస్ ఇచ్చావు యూజర్ నేమ్ కూడా ఇచ్చావు ఇచ్చిన వెంటనే ఇక్కడ ఓపెన్ అని కొట్టు ఇక ఈ యూజర్ వాడిచ్చాడు కాబట్టి లైనెక్స్ ఇచ్చాడు కాబట్టి దీనికి పాస్వర్డ్ అవసరం లేదు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్ది ప్రెస్ ఎంటర్ బటన్ ఇది ఓపెన్ ఓపెన్ యాక్సెప్ట్ ఇది లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతాం లాగిన్ అయ్యానని మనకెలా తెలుసు ఇదిగో వచ్చేసింది కదా ఇంతే లైనెక్స్ అంటే ఇట్లా ఉంటుంది లైనెక్స్ అంటే ఇట్లా ఉంటుంది లైనెక్స్ 2023 సర్వర్ అమెజాన్ లైనెక్స్ వాడుతున్నాం ఇది లైనెక్స్ సర్వర్ అంటే ఇక్కడ జరుగుతుంది మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం కూడా నడిసే ప్రాంతం ఇది సర్వర్లోకి లాగిన్ అవడం అంటే ఇక్కడ మనం ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు ఏ బిజినెస్ అప్లికేషన్ అయినా డిప్లాయ్ చేయొచ్చు నడిపిస్తా ఉండొచ్చు ఈ సర్వర్ గొప్ప సో ఈ స్క్రీన్ మీద ఉన్నదంతా క్లియర్ అవ్వాలంటే CLEAR క్లియర్ అని టైప్ చేయండి స్క్రీన్ క్లియర్ అయ్యింది ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాం ఆపరేషన్స్ ఇది లైనెక్స్ ఎన్విరాన్మెంట్ అంటారు లైనెక్స్ అనేది ఏంది క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే CLI దీనికి GUI ఉండదు అంటే ఒక ఫైల్ తయారు చేయాలనుకో ఇక్కడ టచ్ అని కొడితే చాలు టచ్ ఫైల్ 1 ఒక ఫైల్ తయారయ్యి టచ్ ఫైల్ 2 మరొక ఫైల్ తయారయ్యి చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు MKDIR అనే ఒక ఫోల్డర్ తయారైంది MKDIR ప్రాజెక్ట్ 1 అని కొట్టామనుకో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారైపోతుంది అంటే MKDIR అనేది ఏంది ఒక కమాండ్ దేనికి ఫోల్డర్స్ తయారు చేయడానికి టచ్ అనేది ఏంది ఒక కమాండ్ దేనికి ఫైల్స్ తయారు చేయడానికి ఎంటర్ బటన్ ఎస్ ఇలాగా మళ్ళీ MKDIR ప్రాజెక్ట్ 2 అంటే MKDIR ప్రాజెక్ట్ ఇట్లా ఎన్ని ఫైల్స్ అయినా ఎన్ని ఫోల్డర్స్ అయినా తయారు చేసుకోవచ్చు సో తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని కనపడాలి నాకంటే LS కొట్టండి LS లిస్ట్ అవుట్ సో అన్ని కనిపిస్తాయి అనమాట మనం లైనెక్స్ ని నేర్చుకుంటాం చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకుంటే చాలు దీని మీద చాలు అంటే కమాండ్సే కదా కమాండ్స్ ఈజీగా చక్కగా చెప్తే చాలు ఇది స్టోరీ ఓకే సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నదంతా క్లియర్ అవ్వాలంటే CLEAR క్లియర్ అని టైప్ చేయండి అసలు ఈ సర్వర్ నుంచి బయటికి వెళ్ళాలంటే లాగౌట్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ నుంచి లాగౌట్ చేయాలంటే LOGOUT లాగౌట్ ప్లస్ సెంటర్ బటన్ బయటకు వచ్చేసాం సర్వర్ నుంచి అది జరిగేది ఇది ప్రాసెస్ అంటే ఈ రోజు క్లాస్లో ఈ ప్రాసెస్ నువ్వు కానీ చేయగలిగితే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అక్కడి నుంచి లైనెక్స్ ఏందనేది వెంటనే నేర్చుకోవచ్చు మనం ఇది లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అయ్యే ప్రొసీజర్ అయితే ఈ ప్రొసీజర్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర పట్టి అనే సాఫ్ట్వేర్ ఉండదు కాబట్టి నేనేం చేస్తానంటే పట్టి అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను ముందుగా అసలు మనకి సిస్టంలో ఏదైనా ల్యాప్టాప్ తీసుకుంటే ఆ ల్యాప్టాప్లో అన్ని సాఫ్ట్వేర్లు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది మనకి ఎక్కడ ఎవరు చెప్తారు ఒక ల్యాప్టాప్ ఉంది ఈ ల్యాప్టాప్ లో అన్ని సాఫ్ట్వేర్లు ఎన్ని సాఫ్ట్వేర్లు తెలుసుకోవాలా ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయో తెలుసుకోవాలా ఈ ల్యాప్టాప్ అబ్బా ఈ ల్యాప్టాప్ లో ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయో తెలుసుకోవాలి నాకు ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలియదు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలియదు జావా సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలియదు పైథాన్ సాఫ్ట్వేర్ ఉందా లేదా తెలియదు టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉందా తెలియదు మరి ఈ సాఫ్ట్వేర్లన్నీ ఎక్కడుంటాయి అసలు ఈ ల్యాప్టాప్ లో అంటే సాఫ్ట్వేర్లు మొత్తం ఒక ల్యాప్టాప్ లో ఒక ప్రదేశంలో దాని ఇన్ఫర్మేషన్ మెయింటైన్ అవుతూ ఉంటది అనమాట
అది ఎట్లా అంటే ఇక్కడ ల్యాప్టాప్ లో ఒక ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశం సపోజ్ నువ్వు ఇక్కడ ఉండి ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావనుకో, వెంటనే ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇన్స్టాల్ అయిపోద్ది. దాని ఇదిగో దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకునేది, ఎంఎస్ ఆఫీస్ అని రాసుకునేది అది ఆ ప్లేస్ లో. ఓకే, మళ్ళీ నువ్వు పుట్టి అనే సాఫ్ట్వేర్ ఉంది, పట్టి అనే సాఫ్ట్వేర్ నువ్వు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళి పట్టి అని రాసుకునేది. టాలీ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామనుకో, ఈ ప్లేస్కి వెళ్ళి టాలీ అని రాసుకునేది. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అవైలబుల్. ఎస్, ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయో అంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. ఈ ప్లేస్ నే మనం ఏమంటామంటే కంట్రోల్ ప్యానల్ అంటాం. కంట్రోల్ ప్యానల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. ఒక సాఫ్ట్వేర్ తొలగించాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళి తొలగించవచ్చు. ఒక సాఫ్ట్వేర్ చూడాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు, అసలు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో కంట్రోల్ ప్యానల్. మా కంట్రోల్ ప్యానల్ ఎలాగొచ్చింది, మేము ఎలా చూసుకోవాలా అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదిగో CONTR కంట్రోల్ ప్యానల్ టైప్ చేయి, CONTROL. చూసారా, కంట్రోల్ ప్యానల్ అని కొట్టడం వచ్చేసింది ఇది. ఎస్, సో అక్కడ ఇదిగో ప్రోగ్రామ్స్ ఇదిగో ప్రోగ్రామ్స్ అంటే ఏంది, సాఫ్ట్వేర్స్. ఎన్ని సాఫ్ట్వేర్లో తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఓకే, అయిన తర్వాత అసలు మనకి అదిగో పైన ఆప్షన్ ఉంది కదా, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్, దాన్ని క్లిక్ చేయండి. ఎస్, ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేశారో ఇది అంటే నా ల్యాప్టాప్ లో ఇన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయన్నమాట. ఎస్, నువ్వు దేన్నన్నా డిలీట్ చేయాలంటే కూడా డిలీట్ చేయొచ్చు, దేన్నన్నా తీసేయాలంటే తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఇన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి నా దగ్గర. ఆ సాఫ్ట్వేర్ లో ఇదిగో పట్టి అనే సాఫ్ట్వేర్ కూడా ఉంది. పట్టి అనే సాఫ్ట్వేర్ ఉందని మీరు ఎలా చెప్పగలరు? ఇదిగో ఇక్కడ పట్టి ఇదిగో ఆ పట్టి సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు అనమాట. అందుకని నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను. దీన్ని డిలీట్ చేయాలంటే ఏంది, అన్ఇన్స్టాల్ అంటారు దాన్ని. మరి దీన్ని మనం ఊరకట్లా డిలీట్ అయిన బటన్ నొక్కితే ఇది పోదు, అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ అంటే ఏంది, ఫస్ట్ నువ్వు దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నావో ఆ సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ని క్లిక్ చేసావో దానికి సంబంధించి ఇదిగో అన్ఇన్స్టాల్ ఇక్కడ కనపడింది. ఎప్పుడైతే ఇక్కడ సెలక్షన్ మోడ్ లో పెట్టావో అన్ఇన్స్టాల్ ఇక్కడ కనపడింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయి డైరెక్ట్ గా, అంటే రిమూవ్ అయిపోతుంది. చూసావా, రిమూవ్ అవుతుంది. అంటే ఇది ప్రిపేరింగ్ టు రిమూవ్. బాబు ఆగు, ప్రిపేర్ చేస్తున్నాను రిమూవ్. ఎస్, ఇక్కడ ఎస్ అని వచ్చింది, నువ్వు ఎస్ కొడితే చాలు అయిపోతుంది. ప్రిపేరింగ్ టు రిమూవ్. ఎస్ కొట్టు. ఓకే, కంప్లీట్ రిమూవ్ చేసి పడేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా సాఫ్ట్వేర్ ని రిమూవ్ చేస్తున్నా సంగతి? ఎస్, అర్థమవుతుందా? లేరా? ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా వినాలి, పేరెంట్స్ కి చెప్పాలి, ఇంట్లో ఫ్రెండ్స్ కి, పేరెంట్స్ కి అందరికి చెప్పాలి. ఒక క్లాసు నేను వింటున్నాను, 1.5 hour నన్ను కదిలించొద్దు, ఇది నా జీవితానికి సంబంధించింది అని చెప్పాలి. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, మెసేజ్లు చూడకూడదు ఈ క్లాస్ వినేటప్పుడు. అన్ని ఉంటేనే క్లాస్ అర్థమైంది. అన్ని చేస్తాను, రేడియో మిర్చిలా క్లాస్ వింటానంటే జీవితమే రేడియో మిర్చి అయింది. నేను దానికి ఏం చేయలేను. నో బడీ సేవ్ యూ. ఎస్, ఈవెన్ మీ ఫాదర్ మదర్ కూడా సేవ్ చేయలేరు, అట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి చెప్పాలి, పేరెంట్స్ కి తెలియదు ఇదంతా. వాళ్ళు ఊరకు పిలుస్తూ ఉంటారు, రే రారా, ఏం కాదు రారా, టీ తాగిన తర్వాత. ఈ టీ తాగే లోపల సగం క్లాస్ అయిపోద్ది. ఇంకోడు ఫోన్ చేస్తాడు, మ్యూట్ లో పెట్టుకుని వాడితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, నాన్ సెన్స్ కబుర్లన్నీ. కాసేపు ఆగితే ఏమన్నా పోయిద్దా? అట్లాంటి అలవాట్లు ఉండాలి మనిషికి. జీవితంలో ముందు ఏది వెనక ఏది అనేది తెలుసుకున్న వ్యక్తే విజయం సాధిస్తాడు. ఫస్ట్ పాయింట్ ఇది. తెలియని వాళ్ళే జుట్టు ఊడిపోయి 40 సంవత్సరాలు కూడా మా దగ్గరికి వస్తున్నారు, కోర్సులు నేర్పించండి అని. ఏందది?
ఏం 25 సంవత్సరాలప్పుడు 22 సంవత్సరాలప్పుడు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఇంత టైం ఎందుకు పట్టిద్ది? నేను అడిగేది అది. కాబట్టి దయచేసి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. సిల్లీగా క్లాసులు వినకూడదు. సిల్లీగా క్లాసులు సాఫ్ట్‌వేర్ కోర్స్ అసలే నేర్చుకోకూడదు. చాలా ప్రమాదం. ఓకే. గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలా? అసలు సాఫ్ట్‌వేర్ అనేది ఎక్కడుంటది? పట్టి సాఫ్ట్‌వేర్ అంటే సో Google. ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కడుంటది అని చెప్తే గూగులే. కన్ఫర్మ్. యెస్. సో మనం ఏం రాయాలా? పట్టి అనేది ఏంది? యెస్. పట్టి ఈజ్ a software tool, yes, which is used to connect Linux, which is used to log in Linux server. So, Putty software is available. Putty software is available in putty.org website. అదే అక్కడ ఉంటుంది అది. putty.org వెబ్సైట్ అది దాని స్టోరీ. సో మరి పట్టి కీజన్ అంటే ఏంటి సార్? పట్టి కీజన్ అంటే అర్థం ఏంటంటే సో పట్టి కీజన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్, ఎస్, విచ్ ఈస్ యూజ్డ్ టు, ఎస్, దేనికోసం? జనరేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద లైనక్స్ సర్వర్. ఇది స్టోరీ. సో ఓకేనా? ఇలాగనమాట. సో ఇది పట్టి అనే దానికి ఒక ఉపయోగం ఉంది, పట్టి జీన్ ఒక ఉపయోగం. సార్ మరి ఈ టూల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇది కూడా అంతే. పట్టి జన్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ patti.org వెబ్సైట్. ఇది కూడా అక్కడే ఉంటది. ఎక్కడ? పట్టి జన్ టూల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ patti.org వెబ్సైట్. అది విషయం. patti.org వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? అంటే ఏం చేయాలా? డైరెక్ట్ గా గూగుల్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. సో గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాలా? putty.org ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అంతే. చూసారా? ఇది వచ్చేసింది. సో ఎప్పుడైతే ఇలాగ వచ్చేసిందో సో దీన్ని ఎస్ ఇదిగో ఇలా క్లిక్ చేయి. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ యాక్చువల్గా. చూసారా? డౌన్లోడ్ పట్టి అని కనపడుతుంది. PUTTY పట్టి ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇట్లా వస్తుంది పేజ్. మరి ఇక్కడ వచ్చినప్పుడు మేము ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి? ఇక్కడ చూస్తే ఇది ఇట్లా కనపడుతుంది. ఇలా కనపడితే మనకు 64 బిట్ మాత్రమే యూజ్ చేసుకోండి. 64 బిట్ ఏదైతే ఫస్ట్ వస్తుందో అదే ఇది. ఇది మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయింది. ఎస్, చూసారా? ఇది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. స్టార్ట్. అది డౌన్లోడింగ్ ఇన్ ప్రోగ్రెస్. వచ్చేసింది పట్టి. అంటే ఏంది? ఇది డౌన్లోడ్ అయింది సాఫ్ట్వేర్ అంతే. డౌన్లోడ్ అంటే నీ లొకేషన్ లోకి వచ్చేసింది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అంటే ఏం తెలుసా బాబు? డౌన్లోడ్ అంటే అది నీ ఇక్కడికి వచ్చిందమ్మా అని అర్థం. ఎక్కడికి వచ్చింది అది? ఇదిగో ఈ ప్లేస్కి వచ్చింది అంతే. డౌన్లోడ్స్ అనే ప్లేస్కి వచ్చింది. ఓకే. Ctrl+X డెస్క్టాప్ మీద తెచ్చుకో, వచ్చింది. ఇప్పుడు దీన్ని నువ్వేం చేయాలా? దీన్ని క్లిక్ చేయాలా, అప్పుడు ఇన్స్టాల్ అయింది నీ ల్యాప్టాప్ లో. అది అదిగో బాబు ఇన్స్టాల్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్, అర్థమైందా? జస్ట్ నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తా మీ మొబైల్లో, అంతే. ఇది కూడా దిస్ ఈజ్ యాప్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా, అప్లికేషన్ అన్నా అంతా ఒకటే భాష. ఇదిగో నెక్స్ట్ 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 నెక్స్ట్, అంతే. ఎస్, అంతే. ఫినిష్. ఓకే, అయిపోయింది. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్, ఓవర్. ఇప్పుడు నువ్వు ట్రై చేసావు అనుకో, మళ్ళీ ఎస్ పట్టి సాఫ్ట్వేర్ కనపడుతుంది. ట్రై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కంట్రోల్ ప్యానల్. CONTR కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్కి వెళ్తే అది కనపడుతుంది. పట్టి వచ్చినట్టు మళ్ళీ కనపడుతుంది. ఇందాక తీసేసాం కదా, ఇప్పుడు వచ్చినట్టు కనపడుతుంది. ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసింది. చూస్తారా? పట్టి
64 బిట్ ఈజ్ అవైలబుల్ ఎస్ ఇన్ మై ల్యాప్టాప్. ఇప్పుడు ఆ పట్టీ వచ్చింది కాబట్టి, సార్ మీరు మర్చిపోయారు పట్టీ జన్ చేయలేదే, పట్టీ చేశారు, పట్టీ జన్ మర్చిపోయారే. నో నో నో, మర్చిపోవాలా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టాస్క్, ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పట్టీ అనే సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేసిన వెంటనే, ఏ సాఫ్ట్వేరు, PUTTY పట్టీ అనే ఒక సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేసిన వెంటనే నీకు పట్టీ సాఫ్ట్వేర్ వస్తుంది, దాంతో పాటు పట్టీ జన్ కూడా వస్తుంది. సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. పట్టీ కీజన్ కూడా సాఫ్ట్వేర్ వస్తుంది. అంటే రెండు వస్తాయి ఇక్కడ నీకు. పట్టీ అనే సాఫ్ట్వేర్ నువ్వు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసావో, ఆ పట్టీ సాఫ్ట్వేర్ తో పాటు పట్టీ వస్తుంది, పట్టీ జెన్ కూడా వస్తుంది అనమాట. రెండు వస్తాయి. కాబట్టి పట్టీ జెన్ సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? పట్టీ ఇన్స్టాల్ చేస్తే చాలు. మరి ఇప్పుడు మీరు చూపిస్తారా? ఎస్ యూ కెన్. ఎలా? స్టార్ట్ బటన్ ఆర్ కొడితే రన్ కమాండ్ వచ్చింది. రన్ కమాండ్ విండో. ఎస్, దిస్ ఇస్ నాట్ రన్ కమాండ్ విండో వచ్చింది. రన్ కమాండ్ విండో వచ్చిన తర్వాత ఇక్కడ పట్టీ అని కొట్టు, PUTTY, ప్లస్ సెంటర్ బటన్, పట్టీ వచ్చేసింది. ఓకే. పట్టీ జెన్ అని కొట్టు, స్టార్ట్ ఆర్ బటన్ కొడితే రన్ కమాండ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు పట్టీ జెన్ కొట్టు, PUTTY జెన్. ఎస్ ఎస్, స్పేస్ ఉండకుండా జెన్ కొట్టాలి అంతే. అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక అక్కడి నుంచి మీరు టోటల్ గా ఇందాక మనం చెప్పిన ప్రాసెస్ మొదలు పెట్టి చేయాలి. చేయగలరా? ఉందా? ఓపిక ఉందా? ఎస్ సార్. జాగ్రత్త కష్టపడాలి. సైలెంట్ గా కష్టపడాలి. సైలెంట్ గా ఉద్యోగం తెచ్చుకోవాలి. ప్రశాంతమైన జీవితం అనుభవించాలి. అంతేగాని టెన్షన్ జీవితాలు వద్దు. టెన్షన్ జీవితాలు ఎప్పుడు మొదలవుతాయి అంటే, క్లాసు సరిగా విన్నప్పుడు, క్లాసులు ఎగ్గొట్టినప్పుడు, క్లాసు రికార్డింగ్ మళ్ళీ చూడనప్పుడు, క్లాస్ నోట్స్ రాసుకున్నప్పుడు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే విరక్తి పుట్టింది చాలా మందికి. కానీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది వైట్ కాలర్ జాబ్, 5 days వర్క్ చేసే జాబ్. టాస్క్ ఇస్తే ఇచ్చిన టాస్క్ ని చేయలేని వ్యక్తికి సాఫ్ట్వేర్ లో ఫిట్ అవ్వలేడు. ఇచ్చిన టాస్క్ చేయాలంటే ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పటి నుంచి మొదలు పెట్టాలి ప్రయాణం. ఎటువంటి అలవాట్లు ఉండకుండా, ఎటువంటి టైం వేస్ట్ పనులు చేయకుండా. కొంతమంది టైం వేస్ట్ పనులు చేస్తారు. గంట క్లాస్ వింటారు, 23 గంటలు నాన్ సెన్స్ పనులు చేస్తారు. ఎట్లొచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ అంట నేను. గంట క్లాస్ని 23 గంటలు వేస్ట్ చేసేవాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ రాదు. ఎస్ ఎస్, నువ్వు కనీసం ఉంటే 8 గంటలైనా కష్టపడు, జాబ్ వచ్చింది, జాబ్ లో ఫిట్ అవుతావు. అది నా ఉద్దేశం. ఎస్, అర్థమవుతుందా? సిల్లీగా ఉండొద్దు. లైఫ్ గురించి సీరియస్ గా ఉండాలి. లైఫ్ అంటే అది ఏ కోర్స్ అయినా, ఈ కోర్స్ కాదు ఇంకో కోర్స్ నేర్చుకో, ఇంకో కోర్స్ కాదు ఇంకో కోర్స్ నేర్చుకో. బట్ ఏ కోర్స్ నేర్చుకున్నా సరే దాంట్లో స్టెబిలిటీ, నమ్మకం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పూర్తి స్థాయిలో నేను గెలవగలను, ఉండగలను, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టగలను, మా ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు నా ఈడేం పనికిరాడు అన్న వాడికి కూడా ఇదిగో ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పగలను. అంతే. ఈరోజు పేరెంట్స్ కూరగాయల షాప్కి వెళ్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, టీ తాగుదామని వెళ్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పొరపాటున చికెన్ షాప్కి వెళ్తే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, మొన్న ఆదివారం వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాడు, ఎక్కడ, బెంగళూరు. ఎప్పుడు వచ్చిందంటే జాబు అంటే నానా రకాల ప్రశ్నలు ఎదురు. ఈ లోపలంటే మీ డాడీ ఇంటికి వచ్చి నిన్ను సావగొడతాడు. ఫోన్ రే ఎదవా ఏం చేస్తున్నావు, బెంగళూరులో తిరుగుతున్నావా, కష్టపడుతున్నావా, చదువుతున్నావా? డాడీ డాడీ ఇప్పుడే అసలు క్లాసు భలే వింటున్నా, అసలు మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని డాడీ. డాడీ చూడదు కదా, మమ్మీ చూడదు కదా. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే ఇబ్బంది దయచేసి గుర్తుపెట్టుకొని చదవాలి. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎంత కష్టపడి ₹1 మనకు డబ్బులు పంపిస్తున్నారు, ఆ డబ్బులకి ప్రతి రూపాయికి కూడా మనం న్యాయం చేయాలి. ప్రతి పైసాకి. ఎవరైతే అలా న్యాయం చేయలేరో, రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయారో, సాఫ్ట్వేర్ జాబులు ఫిట్ అవ్వలేరు వాళ్ళు. అది నేను అడిగి. కాబట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం పేరెంట్స్ గుర్తు రావాలి నీకు. ప్రతి పనిలో ఏం పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, వెనకాల నా పేరెంట్స్ ఉన్నారు, వెనకాల మా చెల్లెలకి పెళ్లి చేయాలా, ఇదిగో వెనకాల ఇదిగో ఇల్లు ఈ కట్టుకోవాలా, వెనకాల ఇంటికి కట్టిన EMI తీర్చాలా, బాకీలు ఉన్నాయి. ఇట్లాంటి ఆలోచనలు నీతో ఉన్నప్పుడు నువ్వు క్రమశిక్షణ కలిగిన విధానంలో వెళ్తావు. ఇట్లాంటి ఆలోచన లేనప్పుడు నీకు అంతా కూడా అఫీషియల్ గా తిరగాలనిపించింది, స్టైల్ గా, ఫ్యాషన్ గా, టైం అంతా వేస్ట్ చేసుకుంటా. తర్వాత తెలిసిద్ది భవిష్యత్తు ఏందని. ఈ ఈ జాగ్రత్తలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నవాళ్ళు కాబట్టి, మీరు తెలిసి తెలియని వయసు కాబట్టి, ఇప్పుడే సాఫ్ట్వేర్ సెక్టర్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి, ఇవన్నీ ఉంటాయి, ఆటుపోట్లు తట్టుకోవాలా.
పర్సనల్ లైఫ్ మొత్తాన్ని వదిలేసేయాలా, ప్రపంచాన్ని మర్చిపోవాలా, మనం ఏందో 4 నెలల తర్వాత జాబ్ కొట్టి ప్రపంచానికి గుర్తు చేయాలి. ఇదిగో ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఫంక్షన్లకు వెళ్తా, పెళ్లిళ్ళకి వెళ్తా, పాట కచేరీలకు వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, గోవా ట్రిప్పులు వెళ్తా 2 వారాలు, తర్వాత చూద్దాం క్లాసులు, ఏంది ఇది నాన్ సెన్స్ పని అంట నేనైతే. అవి వర్కౌట్ అవ్వవు. అయ్యి జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో, కుశాలుగా ఉండు, ఏం కాదు, ప్రశాంతంగా టైం అంతా గడుపు, ఏం కాదు. జాబు రాకముందు మాత్రం కష్టపడాలి. ఎస్ ఫ్రెండ్స్, చేస్తారా అట్లా? ఉన్నారా చేసేవాళ్ళు? అట్లాంటి ధైర్యం ఉందా మీకు? ఎస్ ఉందా? ఉందన్న. ఆ ధైర్యం ఉందా? చేయగలరని నమ్మకం ఉందా? ఉందన్న. చేయాలా. అట్లా చేస్తే గానీ లైఫ్ లో, జీవితంలో మనం పైకి ఎదుగుతాం. మనం అవతల వ్యక్తికి సమాధానం చెప్పాలి. చెప్పాలంటే జాబ్ కొట్టి చెప్పాలి అంతే. ఓకే. సో దేనికి కూడా అధైర్యపడకూడదు. నేను సాధించలేనేమో, నా వల్ల కాదేమో, నాకు ఇంగ్లీష్ రాదేమో, అయ్యో అది రాదే, అయ్యో ఇది రాదే, నో 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 నో, అలా ఆలోచన చేయకూడదు దయచేసి. నేను సాధిస్తాను, నాకంతా సాధ్యమే. కాకపోతే 2-3 క్లాసులు మళ్ళీ ఎక్స్ట్రా వింటాను, నో ప్రాబ్లం. ఒక 1 మంత్ ఇంకా ఎక్స్ట్రా వింటాను, నో ప్రాబ్లం, నోట్ ఇష్యూ. ఈ జీవితంలో ఒక నెల పోతే ఏమైనా అయిద్దా అనుకోవాలా, అంతేగాని టెన్షన్కి గురి అవ్వకూడదు మనిషి. ఒక రోజు చెప్పిన లెసన్ అర్థం కాకపోయినా రెండో రోజు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి అదే వీడియోని విను, లేకపోతే నన్ను కన్సల్ట్ అవ్వు. సార్ ఈ క్లాస్ మీరు చెప్పారు అర్థం కాలేదు, మళ్ళీ అట్లా 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 అలా మనం ముందుకెళ్ళిన రోజు మనం సాఫ్ట్వేర్లో ఈజీగా ఫిట్ అవుతాం. ఓకే, గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ప్రవీణ్. యా ఓకే ఓకే. ఎస్ ఓకే.